అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవరి సుఖం వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. తల్లి అనుకో ఆమె చూస్తుంది హస్బెండ్ తో విడిపోయిన తర్వాత, సరే తను కొత్త వాళ్ళని పెళ్లి చేసుకుంటది, ఆయన కూడా అలాగే చేసుకుంటాడు, అందరు కలిసే ఉంటారు. కాకపోతే అక్కడ కనెక్ట్ మిస్ అయిపోతుంది. అక్కడ కనెక్ట్ మిస్ అవుతుంది. గ్రూప్ లో జాయిన్ చేయండి అని ఏదో మెసేజ్ పెట్టారు, ఏంటండి నాకు అర్థం కాలేదు. ఎవరు? హలో, వస్తున్నారు. అమ్మగారు ఆఫ్లైన్ వస్తుందటండి, ఆఫ్లైన్ అని వస్తుందంట. అది వచ్చిన వాళ్ళు చూడండి, జాయిన్ చెయ్యండి అంట. నేనేం చేయలేను, నాకేమి రాదు, నేనేమి చేయలేను. అది జాయిన్ బటన్ ఉంటే జాయిన్ అవ్వడమే అంతే. ఓకే. అంటే వాళ్ళు ప్రాబ్లం ఉంటే లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వమనండి. లాగౌట్ అయ్యి ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం ఎక్కడ మాకు తెలియదు, ఎవరికి ప్రాబ్లం వచ్చిందో తెలియదు. సో ఒకసారి గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, ప్రాబ్లం ఉన్న వాళ్ళు. అంటే అది జాయిన్ అవుతే అది ఆఫ్లైన్ అని చూపిస్తుందటండి. ఆఫ్లైన్ అంటే వాళ్ళకి ఇంటర్నెట్ ఉండకపోవచ్చు కూడా కదా, ఇంటర్నెట్ ఉండకపోవచ్చు. ఓకే అండి. జాయిన్ బటన్ రాకపోవచ్చు. రాత్రి చాలాసేపు రాలేదండి, మీ ప్రవచనం అయిపోయాక మీరు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కదా, అప్పుడు ఎన్నిసార్లు ట్రై చేసినా ఆఫ్లైన్ అనే వచ్చింది. మరి ఏంటో నాకు కూడా తెలియదు, ఆ ప్రాబ్లము నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఈ మధ్య టెలిగ్రామ్ లో కంటిన్యూస్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి తెలియదు, అనుకొని లీవ్ అయిపోయాను. ఈ మధ్య టెలిగ్రామ్ లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, తెలియదు మరి. అంటే అది మనకు ఏం ప్రాబ్లం అనేది తెలియదు. సో ఒకటేమో ఇంటర్నెట్ కూడా ఈ మధ్య చాలా మంది ఇళ్లలో కూడా సరైనటువంటి ఇంటర్నెట్ ఉండడం లేదు. ఇప్పుడు నాది, నేను ఇంటర్నెట్ పక్కనే కూర్చున్నాను, అయినా కూడా నాకు చాలా డిస్టర్బెన్స్. మా ఇంట్లో ఎక్కువ ఇంటర్నెట్ వాడేది నేనే, అయినప్పటికీ కూడా మరి అసలు అది అప్పుడప్పుడు ప్రాబ్లం ఇస్తుంది. ఇంటర్నెట్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సరే, టవర్స్ తక్కువ ఉంటే అట్లా వస్తుంది. టవర్ ఉండాలి, నెట్ టవర్. జనాలు అంటే ఈ మధ్య టవర్లు తక్కువ ఉంటే కూడా అట్లా వస్తుంది. సరే, మొత్తం మీద ఛానల్ ఏదో ఉందన్నారు కదండి, ఏంటండి ఇంకో ఛానల్ ఏదో ఉందన్నారు కదా, టెలిగ్రామ్ లాగానే. టెలిగ్రామ్ లో ఉన్నది వాట్సాప్ వాడచ్చు. వచ్చింది సార్, వచ్చిందండి, జాయిన్ అయ్యారు. వచ్చిందంటండి. అది ఏదో టెంపరీ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి ఈ మధ్య టెలిగ్రామ్ లో, కంటిన్యూస్ గా వస్తున్నాయి ప్రాబ్లమ్స్. దాన్ని మనం ఏం చేయలేము ఇంకా. అంటే ఇక జాయిన్ బటన్ వచ్చినప్పుడు జాయిన్ అవ్వడం, లేకపోతే వదిలేయడం. ఇప్పుడు మనం కూడా చూసాం కదా, మనకు కూడా 3-4 సార్లు ప్రాబ్లం వచ్చినందుకు మనం ఏమీ చేయలేకపోయాము. అందుకోసమే 10 minutes ముందు జాయిన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 8 to 10 minutes ముందు లింక్ ఓపెన్ చేసి పెడతాను కదా, వీలైనంత వరకు ముందే జాయిన్ అవుతే అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు ప్రవచనం డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది అన్నమాట. అందుకే వీలైనంత మంది తొందరగా జాయిన్ అవ్వమంటాను. చాలా మంది 9 అంటే 9:15కి జాయిన్ అవుతారు, 9:15 అని చెప్తే 9:30కి జాయిన్ అవుతారు, 9:30 అంటే 10కి జాయిన్ అవుతారు. సో మరి ఆ క్రమశిక్షణ మనలో కూడా ఉండాలి కదా. ఆత్మబోధ తెలుసుకుంటున్నాము, అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నప్పుడు క్రమశిక్షణ జీవితంలో లేకపోతే చాలా ఇది. మనకు వివేకానందుడు ఏమంటాడు, ఒక వ్యక్తి సమయ పాలన లేదు అంటే ఆ వ్యక్తి లోపల పరిణతి ఎప్పటికీ రాదు అని చెప్పాడు. సో ఇంతకంటే మనం ఏం చేయగలుగుతాం. సో సమయ పాలన అనేటటువంటిది అన్నిటికంటే కూడా ముఖ్యం. సరే, ఎనీవే, మనము ఇందాక చెప్పుకుంటున్న సినిమా లోపల అతను అట్లా జీవితం అంతా కూడా ఏదో ఒక రకమైనటువంటి బాధలో, కష్టంలో ఉంటాడు. కష్టం అంటే స్టూడెంట్స్ కి అక్కడ అది మామూలు అలవాటు అయిపోవాలి. కొంతమందికి అలవాటు అవుతుంది, కొంతమందికి అలవాటు అవ్వదు. ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్, జనాల లోపల ఎవరిలోనూ సరైన ప్రేమ లేదు, మంచిగా పైకి బాగానే మాట్లాడుతూ ఎవరు కూడా అంటనట్టుగానే ఎవరి లైఫ్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరి స్వార్థంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. సరే, ఇతను డిగ్రీ తీసుకుంటాడు, తీసుకోగానే వెంటనే వీళ్ళ నాన్న అంటాడు, సరే నాన్న నువ్వు ఇంటికి రా, కార్ కూడా కొనిచ్చాను, అట్లా ఇట్లా అంటాడు. ఓకే, అవన్నీ చెప్తాడు. తర్వాత మెల్లగా ఏం చేస్తాడు, అక్కడి నుంచి తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు ఉంటాయి కదా, ఆ క్రెడిట్ కార్డులు అన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు. తన దగ్గర ఉన్నటువంటి లాస్ట్ రూపాయి వరకు అన్నిటినీ కాల్ చేస్తాడు. ఒక అగ్గిపెట్టె తీసుకుని, మొత్తం లైటర్ తీసుకొని ఉన్న డబ్బంతా కూడా కాల్ చేస్తాడు అన్నమాట. కాల్ చేసి సంతోషం వెతకాలిగా, ఇలా బాలేదు, ఈ జనాలకు దూరంగా ఉండి నేను వైల్డ్ లోకి వెళ్ళిపోవాలి. వైల్డ్ అంటే ఏ జనాలు లేనటువంటి ఇంటూ ద వైల్డ్, వైల్డ్ కాదు ద వైల్డ్, అక్కడికి వెళ్ళాలి. ఇక ఇదేమి ఎవ్వరూ లేనటువంటి ప్లేస్ కి అని చెప్పేసి అలా అందరితో లిఫ్ట్లు అడిగి అవ్వడిగి అలా మొత్తం మీద అలాస్కాకి వెళ్తాడు. అక్కడ అలాస్కా అంటే చలి ప్రదేశం అన్నమాట, నార్త్ పోల్ కి చాలా దగ్గరగా ఉంటుంది. అది అమెరికా ఇట్లా ఉంటే దీనిపైన కెనడా ఉంటుంది, కెనడా పైన మళ్ళీ అలాస్కా. ఇది కూడా అమెరికా భాగమే, అమెరికాలో భాగమే, గాని అది అమెరికా పైన కెనడా పైన అంత చల్లటి ప్రదేశం అన్నమాట. సో చాలా చల్లటి ప్రదేశం.
సో అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న, ఇందాక మనం ఒక వ్యాన్ చూసాం కదా, ఆ వ్యాన్ లోపల ఉంటాడు, ఒక్కడే నడుపుతూ ఉంటాడు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను అంటాడు, దొరికింది ఏదో తింటాడు. అక్కడ ఒక చిన్న వ్యాన్ లాగా ఉంటే ఆ వ్యాన్ లోపలే ఉండిపోతాడు, అందులోనే పడుకుంటాడు. చాలా ఆనందంగా ఉన్నానని ఇందాక పాట అదే అనమాట. ఈ ప్రేమకి ఇంకా అంతు లేదు, దిస్ లవ్ హ్యాస్ నో సీలింగ్ అని చెప్పేసి అని చెప్పుకుంటూ, అంటే ఇక్కడ అంతు లేనటువంటి ఫ్రీడమ్ తోటి నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటాడు. చాలా రోజులు అట్లా ఉంటాడు. అలా ఉన్నా బాగుండేది యాక్చువల్ గా. కాకపోతే ఏమైందంటే సినిమా లోపల కొద్దిగా ట్రాజిక్ ఎండింగ్ చూపించారనమాట. ఇంగ్లీష్ సినిమాలు అర్థమయ్యే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు తప్పక చూడండి. ఇంగ్లీష్ సినిమాలు ఏంటంటే మామూలుగా చాలా ఒరిజినల్ గా ఉంటాయి. వాళ్ళు ఏది తీసినా, ఇప్పుడు మనకు నచ్చినటువంటి చాలా సినిమాలు కూడా హాలీవుడ్ నుంచి తీసినవే. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏంటంటే ఒక తపస్సు లాగా చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఈ మధ్య కాలంలో వస్తున్నవి, కాకపోతే ఇవన్నీ కూడా ఎక్కడో ఒక చోట కాపీ చేసినవే వస్తున్నాయి. అట్లా కాకుండా ఒరిజినల్ ఇవి చూడాలంటే వాళ్ళకి వచ్చే ఐడియాలు కానీ, మనకు చూసినటువంటి, మనకు సూపర్ హిట్ అయిన ప్రతి సినిమాని, షోలే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, షోలే రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా షోలే నడుస్తుంది. మన ఇండియాలో హైయెస్ట్ హిట్ అదే షోలే. అంటే ఇంకా షోలే తర్వాతనే ఏదన్నా, అలాంటిది ఆ షోలే కూడా కాపీనే. అలాగా మన ఇండియాలో వచ్చిన సినిమాలలో చాలా సూపర్ హిట్ సినిమాలన్నీ కాపీనే. ఇక ఆమీర్ ఖాన్ ఉన్నాడంటే ఇక అసలు ఒక్క సినిమా తను ఒరిజినల్ గా తీసింది లేదు, అన్ని సినిమాలు కాపీ కాపీ. అయితే లక్కీగా ఈ మధ్య నేనేంటంటే నాకు అట్లా తెలియదు, మేము చూస్తున్న వాళ్ళం, బాగున్న సినిమాలు చూస్తున్న వాళ్ళం అంతే, తక్కువనే. అమెరికాకి వెళ్ళిన తర్వాత మొత్తం చూడడం మొదలెట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది, అయ్యో మనము ఎంత మంది ఐడియాలని అలా దొంగతనంగా తీసుకుంటున్నాము. అంటే మనకు తెలియదు ఇది వేరే వాళ్ళ ఐడియాని మనము దొంగతనం చేస్తున్నాము అని. వాళ్ళ పాటలు, వారి ఇవి, అందరికీ అది ఆషికీలో ఆ పాట తెలుసు కదా, ధీరే ధీరే సే మేరీ జిందగీ మే ఆనా, ధీరే ధీరే సే దిల్ కో చురానా, అది ఆ పాట, అది కూడా కాపీ ఆఖరికి. అది అసలు అది ఎంత, విన్నామండి, ఆ పాట విన్నామండి. అసలు అది ఎంత, నాకు ఎంత ఇష్టమో ఆ పాట. అసలు నా కాలేజ్ డేస్ లో అయితే ఆ పాట ఎక్కడ వస్తే అక్కడ ఆగిపోయి వినేవాడిని అనమాట. అందులోపల కాలేజ్ డేస్ లో జనరల్లీ ఈ ప్రేమ గీతాలు అవి కొద్దిగా ఎక్కువ ఇష్టంగా కూడా అనిపిస్తాయి కదా ముఖ్యంగా. తీరా చూస్తే ఆ భావాలు కూడా మనం వేరే వాళ్ళ నుంచి, ట్యూనే కాదు భావాలు కూడా కాపీ కొట్టేసామంటే దౌర్భాగ్యం చూసుకోండి. ఎనీవే, ఆ సినిమా స్టోరీ చెప్పడానికి కారణం ఏంటంటే ఆ సినిమాలో కూడా వాడు సత్యాన్ని వెతుకుతూ వెళ్తాడు. ఇక్కడ జనాల లోపల ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఏదైతే ఉందో దీని అంతటినీ వదులుచుకుని ముందుకు వెళ్దాము, అసత్యమైనటువంటి ప్రపంచానికి దూరంగా వెళ్దాము, ఈ కల్మషపూరితమైనటువంటి ప్రపంచానికి దూరంగా వెళ్దాము అని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తను అడ్జస్ట్ అవ్వలేకపోతాడు. నేను సినిమాలో పాపం అడ్జస్ట్ అవుతాడేమో, అట్లీస్ట్ వాడి జీవితం బాగుంది కనీసం అనుకున్నాను. కాకపోతే సినిమా లోపల వాడు చనిపోతాడు. సో ఇట్స్ ఎ పెయిన్ఫుల్ స్టోరీ. అది చాలా మంచి సినిమా, రెండోసారి చూడబుద్ది కాదు. అంటే మనకు బాగా నచ్చిన కొన్ని మూవీస్ ఎట్లా ఉంటాయంటే అవి రెండోసారి చూడలేమన్నమాట. సో అట్లాగా నావి ఒక టాప్ 200 నా ఇష్టమైన సెలెక్షన్ చేశాను. టాప్ 200 తెలుగు మూవీలు, టాప్ 200 హిందీ మూవీలు, టాప్ 200 తెలుగు మూవీలు, ఇవన్నీ చేశాను. మీకు పంపిమంటే పంపిస్తా, ఎవరైనా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మూవీ బఫ్ ఎవరైనా ఉంటే. సార్ పంపించండి సార్, మేము చూస్తాం మూవీస్. సార్ అప్పుడప్పుడు ఏదైనా తీసి చూద్దాం, కొని చెత్త చదవాలి మంచి చూడొచ్చు. చాలా మంచి మంచి సినిమాలు అసలు. అంటే ఎలా అంటే పంపించండి సార్. తప్పకుండా. ఓకే, ఎనీవే, అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమథనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఎన్నో కష్టమైనటువంటి ప్రవచనాలు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఉపదేశ సారంలో చివరి 10 శ్లోకాలు, నిర్వాణ దశకంలో చాలా కష్టమైనటువంటి 3వ లైను, ప్రతి దాంట్లో కూడా 3వ లైను చాలా కష్టంగా ఉంది అన్నది తెలుసుకున్నాం. ఆ 3వ లైన్ ఏదైతే ఉందో ప్రతి శ్లోకంలో 3వ లైన్ చాలా కష్టంగా ఉంది మనకు నిర్వాణ దశకంలో. అలా అన్ని కష్టాలు ఉన్నటువంటివన్నీ నేర్చుకున్న తర్వాత చాలా ఆనందకరమైనటువంటి, అందమైనటువంటి, ఆహ్లాదమైనటువంటి ఆత్మబోధ తెలుసుకుంటున్నాం. ఆత్మబోధ అవే విషయాలను మళ్ళీ చెప్తుంది, కొత్తవేం చెప్పదు.
కాకపోతే ఇక్కడ ఏమవుతుంది తెలుసా, మీరు ఆనందం అంటే 68 శ్లోకాలలో 60 ఎగ్జాంపుల్స్ పైన ఇచ్చాడు ఆయన. ప్రతి శ్లోకంలో ముందు ఒక తత్వం చెప్తాడు, తత్వానికి ఒక ఉదాహరణ చెప్తాడు. గత వారం మనం ఏం తెలుసుకున్నాము, గత వారం 2 వారాలు ఏం తెలుసుకున్నామో తెలుసుకుందాం ముందు. ఈ ఆత్మబోధ ఎలాంటి వారికి అంటే, ఎవరైతే వారిని పరిశుద్ధపరచుకున్నారో, ఎవరైతే మనస్సుని నిర్మలంగా ఉంచుకున్నారో, ఎవరికైతే జ్ఞానం కావాలి అని చెప్పేసి అనుకున్నారో వాళ్ళ కోసము ఈ ఆత్మబోధ. అంటే జస్ట్ ముందే చెప్తున్నాడు, అవి కాకపోతే నీ గోల్స్ అవి కాకపోతే ఇది కొద్దిగా టైం వేస్ట్ ఏమో నీకు అన్నట్టుగా చెప్పారన్నమాట ఆయన. మొదటిది. రెండవ శ్లోకంలో ఏం చెప్పారు, చాలా అద్భుతమైనటువంటి విషయం. జ్ఞానం లేనిదే మోక్షం రాదు. ఏ విధంగానైతే వంట చేసేటప్పుడు అన్ని అవసరమే, కానీ అగ్ని ఏ విధంగానైతే మనకు అవసరమో, అగ్ని లేకపోతే మిగతావన్నీ ఉండి కూడా వేస్టే. అదే విధంగా అన్ని ఉన్నప్పటికీ కూడా జ్ఞానం లేనిదే మోక్షం రాదు అని చెప్పేసి చెప్పాడు. జ్ఞానం అంటే ఏంటి? మళ్ళా క్వశ్చన్. జ్ఞానము అంటే ఏంటంటే, నేను ఆత్మస్వరూపుడని అంటే సమాజంతో విసిగిపోవాలి. ఇందాక ఒక సినిమా స్టోరీని చాలా క్లుప్తంగా తెలుసుకున్నాము. నాకు అది ఈసారి ఎప్పుడైనా ఇంకా డీటెయిల్ గా చెప్తాను. ఆ సినిమా స్టోరీ ఈ మొత్తం ఆత్మబోధ అయ్యే లోపల ఒక 10 phases లో చెప్తాను. ఎందుకంటే మనకేమనిపిస్తుందంటే, సమాజంలో ఉన్నప్పుడు ఈ సమాజాన్ని చూసి కొంత విరక్తి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆత్మబోధ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే వైరాగ్యం వచ్చిన వాళ్ళకి వస్తుంది. వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి ప్లీజ్ కొద్దిగా మీరు ఎప్పుడు వదిలేయమంటే అప్పుడు వదిలేస్తా, కానీ విన్నంతసేపు శ్రద్ధగా వినండి, సరేనా? వేరే పనులు పెట్టుకోకుండా శ్రద్ధగా వినండి. చాలా మంది జాయిన్ అయ్యారు కాబట్టి చక్కగా శ్రద్ధగా వినండి, ఓకేనా? సో ఎందుకు ఆత్మబోధ అంటే వైరాగ్యం కావాలి. వైరాగ్యం ఎందుకు రావాలి? ఇలా బానే ఉంది కదా. సో ఈ ప్రశ్న మనము ఆల్మోస్ట్ ప్రతిరోజు వేసుకుంటున్నాం. నా జీవితం ఇలా బానే ఉంది కదా, నేను ఇలా సంతోషంగానే ఉన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చినటువంటి ఆత్మబోధ? బాగా భోజనం సరిగా దొరుకుతుంది, కబుర్లు చెప్పుకుంటున్నాను, సెల్ ఫోన్ ఉంది చేతి లోపల, ఇష్టం వచ్చినట్టుగా కబుర్లు చెప్పుకోవచ్చు, బాగుంది కదా ఇలాగా. ఎందుకు నాకు ఆత్మబోధ? ఏం చేయాలని నాకు ఆత్మబోధ? ఎందుకు హ్యాపీగా ఇలా ఉన్నాను? ఎప్పుడైనా అవసరం వస్తే టెంపుల్కి వెళ్తాను, దేవుడికి ఒక దండం, వీలైతే ఒక 15-20 కోరికలు, అంతే కదా, ఎక్కువ కోరికలు కోరుకోను, 15-20 కోరికలు. ఎందుకు ఇంకా ఇదంతా మనకు అవసరమా? సో దిస్ ఇస్ ద అంటే జనరల్ గా చాలా మందిలో ఉండేటటువంటిది. చాలా మందికి అసలు ఆత్మబోధ అనేటటువంటిది అవసరము, అలాంటిది ఒకటి ఉంటుంది అన్నటువంటి విషయం కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మరి ఆత్మబోధ ఎందుకు తెలియాలి మనకు? ఎందుకు తెలియాలి అంటే, మన జీవితం శాశ్వతం కాదు కాబట్టి, ఇలాగే ఎప్పటికీ ఉండాలి. ఆరెంజ్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, ఎవరైనా చూసారండి? ఆరెంజ్ అని చెప్పేసి ఒక వన్ ఆఫ్ ద అంటే మన తెలుగు మూవీస్ లోనే చరిత్ర సృష్టించాల్సిన సినిమా. రామ్ చరణ్. రామ్ చరణ్ చూసాం సార్. అది అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, పెద్ద హీరోలతో చేయించకూడదు అలాంటి సినిమాలు. ఏ శర్వానందో ఓకే ఇలాంటి వాళ్ళతో చేయిస్తే అది చాలా సూపర్ హిట్ అయ్యి ఉండేది, కనీసం అందరి హృదయాలలో మిగిలిపోయేది. అలా ఫ్లాప్ అయ్యి ఉండేది కాదు. అండ్ ఇంకోటి తీసుకున్నట్లయితే మీరు ఏ సినిమా అయినా, ఈయన నాగబాబు చేయించేది, నాగబాబు గాని పవన్ కళ్యాణ్ గాని, వీళ్ళిద్దరికి హైయెస్ట్ టాలెంట్ ఉంది. చిరంజీవికి ఏమో యాక్టింగ్ టాలెంట్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరి లోపల కవి హృదయాలు, తర్వాత ఆలోచించే హృదయాలు వీళ్ళిద్దరిలో. గమ్మత్ ఏంటంటే ముగ్గురు హైలీ టాలెంటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో మగవాళ్ళు అయితే హైయెస్ట్ టాలెంట్ తోటే బయటకు వస్తున్నారు. చిరంజీవి చూసుకున్నట్లయితే ఏ రకమైనటువంటి బ్యారియర్ ని ఆయన బ్రేక్ చేశాడు అంటే, శోభన్ బాబు, కృష్ణ, ఎన్టీ రామారావు వీళ్ళందరూ ఉన్న టైం లోపల కూడా తన సినిమాలు తీసుకుంటూ ఒక్క రోజు కూడా చిరంజీవి జీవితంలో కష్టపడకుండా పైకి రాగలిగాడు. ఎందుకంటే తన టాలెంట్ తోటి అంత పైకి వచ్చాడు. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళలో చిరంజీవి తర్వాతనే ఇంకెవరైనా మనకు ఈ తరంలో, ఈ 50 ఏళ్లలో అని చెప్పుకోవచ్చు. సో అట్లాగా నాగబాబు తీసే సినిమాలలో ఒక ఆలోచన ఉంటుంది. రుద్రవీణ సినిమా అందరం చూసాం కదా, అది యాక్చువల్ గా తమిళ లోపల తీసిన సినిమా అన్నమాట. దాన్ని నాగబాబు మళ్ళీ దాన్ని తీసి చేశాడు, అది కూడా ఫ్లాప్ అయింది. ఆయన దురదృష్టం ఏంటంటే, మంచి సినిమాలు తీసినప్పుడల్లా ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అయితే ఈ సినిమా లోపల ఏమంటారు, ఆనందం కావాలి, కానీ ఆ ఆనందం పర్మనెంట్ గా కావాలి. ఓకే ప్లీజ్ ఒక్కసారి కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ఆరెంజ్ సినిమా లోపల మనం ఏం తెలుసుకున్నాము? ఓకే, కావాలనే మీకు తెలిసే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకే, ఆరెంజ్ సినిమాలో ఏం తెలుసుకున్నాము? హీరోయిన్ ఏమంటుంది, నాకు ఈ ఆనందం ఉంది, ఈ ఆనందం నాకు జీవితం అంతా కావాలి. ఈయనేమంటాడు, అది అసంభవం. ఇప్పుడు సినిమా మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే, సినిమాలో కథ లేదన్న సంగతి మన అందరికీ తెలుసు. ఒకే ఆర్గ్యుమెంట్ మీద సినిమా మొత్తం నడుస్తుంది. ఇప్పుడు ఆ సినిమాని కనుక కరెక్ట్ గా విశ్లేషిస్తే సినిమా మొత్తం డిస్కషన్స్, సినిమా మొత్తం డైలాగ్ రైటర్ చేతిలోనే ఉంది. ఇంకొకసారి చూడని వాళ్ళు సినిమాని మరొకసారి చూడండి. సినిమా మొత్తం కూడా డైలాగ్ రైటర్స్ రాసిన వాళ్ళ మీదనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు వాళ్ళు. ఆడినప్పుడు అప్పుడు కూడా మనం చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటి
ఆరెంజ్ అని చెప్పేసి రామ్ చరణ్ తేజ ఒక మూవీ వచ్చింది. సో అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ విధంగా సో ఆనందం అనేటటువంటిది జీవితం అంతా ఉండాలి. సో ఎవరికైనా కూడా ఇప్పుడు ఆ సినిమా మొత్తం అదే. అయితే ఏమంటారంటే కాదు, చివరికి అతనే ఒప్పుకుంటాడు. ఒప్పుకుని ఏంటంటే ఇంకా నేను ప్రయత్నం చేస్తాను, ప్రేమ అనేది శాశ్వతం కాదు, కాకపోతే నేను ప్రయత్నం చేస్తాను, జీవితం అంతా ఇదే ప్రేమ, మళ్ళీ ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను, మళ్ళీ ఇంకా ఎక్కువ నేను మంచి చేసుకుంటాను అని తను మారగలుగుతాడు. కానీ అది దానికి కారణం ఏంటంటే ఒకరిని ప్రేమించినప్పుడు మనం ఆటోమేటిక్ గా సర్దుకుంటాము. సో ఆ సర్దుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ప్రేమనా అని ఆలోచిస్తే, ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచమంతా కూడా అద్భుతంగా ఉంటుంది. భక్తిలో ఉన్నప్పుడు గాని, ప్రేమలో ఉన్నప్పుడు గాని ప్రపంచమంతా కూడా ఎప్పుడు ఆనందంగా కనిపిస్తుంది, ఆనందమయంగా. కానీ ఆ ఆనందం ఉండేటటువంటిది శాశ్వతమా, మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ. అదేవిధంగా మన జీవితంలో కూడా 35 ఇయర్స్ 40 ఇయర్స్ కి మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కాకపోతే దేవుడు ఎందుకో మనకు చాలా తక్కువ వయసు ఇచ్చి ఆ తర్వాత నుంచి ఒక్కొక్క రోగము వస్తుంది. చాలా మందికి బీపీలు, షుగర్లు సుమారుగా 40-45 ఏళ్ల మధ్యలో వస్తాయి. మెల్లమెల్లగా థైరాయిడ్లు, ఇంకా రకరకాల శరీరంలో వచ్చే ప్రాబ్లమ్స్, సయాటికాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. కనుచూపు మందగిస్తుంది, చెవులు సరిగా వినిపించవు. ఒక్కొక్క కష్టము అలా వస్తూ ఉంటుంది అనమాట. వస్తూ ఉండడం అంటే ఏమైంది, బాబు నువ్వు జీవితం ఎంజాయ్ చేసావు కదా, ఇప్పుడు ఇక డౌన్ ఫాల్ గా. ఇది ఎక్కడ న్యాయం, ఒక్కసారి ఆలోచించండి. ఇచ్చినటువంటి ఆనందాన్ని దేవుడు ఎందుకు అలా మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు? ఎందుకు 40 ఏళ్లలో మనకు ఉన్నటువంటి ఆనందం 40 ఏళ్లలో మనకు ఎలా ఉంటుంది? సమాజం అంతా మనం ఇష్టపడుతూ ఉంటారు, మనకు మన డబ్బు గాని, మన స్టేటస్ గాని చక్కగా ఉంటాయి, పిల్లలు చక్కగా ఎదుగుతూ ఉంటారు, ఎదిగి ఉంటారు కొంతమందికి. ఈ విధంగా మనకు అద్భుతమైన జీవితం ఉంది. మరి ఆ జీవితము అలాగే ఆనందమయంగా ఉండొచ్చు కదా? కాదు, అక్కడి నుంచి జీవితము నశింపడము మొదలవుతుంది, నాశనం జరగడం మొదలవుతుంది. తర్వాత మనము చివరికి శరీరాన్ని వదిలేయవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే శరీరాన్ని కూడా నేను వదిలేస్తానో, ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నటువంటి శరీరాన్ని, ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నటువంటి శరీరం, చెవులు బాలేవు అంటే చెవులకు మెషిన్ పెట్టుకుంటాను, కళ్ళు బాలేవు అంటే కళ్ళజోడు పెట్టుకుంటాను, నోరు బాలేదు అంటే కట్టుడు పండు పెట్టుకుంటాము, నడవలేను అంటే ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నాము. జుట్టు తెల్లబడింది అనగానే ముందు చూసుకోవాలి, నలుపు రకరకాల రంగులతోటి ఈ మధ్య. సో ఇలాగా రంగులు వేసుకుని కప్పుకుంటున్నాం. కానీ శరీరం లోపల వస్తున్నటువంటి మార్పులని, ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా కదులుతున్నటువంటి హార్ట్ పరిస్థితి ఏమిటి, శరీరంలో జరుగుతున్నటువంటి రక్త ప్రసరణ ఏమిటి, శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, రకరకాల సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అవుతూ ఉంటున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అందుకోసం ఆత్మబోధ కావాలి. ఎందుకు ఇలా నేను నశిస్తున్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఇప్పుడు ఏ డైరెక్షన్ అయితే చెప్పానో మీరందరూ ఏం చేస్తారంటే, పడుకునేటప్పుడు, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, పడుకునేటప్పుడు ఇలా కూర్చొని ఆలోచించండి, నేను ఎందుకు చనిపోవాలి, నేను ఏం తప్పు చేశాను, ఎందుకు నేను శరీరం వదిలేయాలి, ఎందుకు నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తులందరి నుంచి నేను దూరం అవ్వాలి. మనం యండమూరి గారి కథని కూడా అంతర్ముఖం లోపల తెలుసుకున్నాం. ఏమని, ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు, ఇంతమంది చుట్టూరా ఉన్నారు, వీరందరినీ వదిలేసి నేను వెళ్ళిపోవాలా, నేనేం తప్పు చేశాను? దేవుడికి ప్రేమ తెలియకపోవడమే ఈ కారణము. దేవుడికి అసలు నిజంగా ప్రేమ తెలియదు. దేవుడు ఒకే భార్యతో కొన్ని వేల యుగాలు ఉండడం వల్ల ఆయనకు ప్రేమ అంటే ఏంటో తెలియదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడన్నమాట. సో కాబట్టి ఏమవుతుందంటే, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనిపించదు. కానీ మనం ఒకసారి చూడాలి, మన శరీరము 20 ఏళ్ల కింద ఉన్నట్టే ఉందా, 30 ఏళ్ల కింద ఉన్నట్టే ఉందా? నేనేమైంది, కదులుతున్న రైలు ఎక్కేశాను. నేను అనుకున్నాను నేను 20 ఇయర్స్ లో ఎక్కేవాడిని, ఎప్పుడు పరిగెత్తే బస్సులో ఎక్కేవాళ్ళం కాలేజ్కి వెళ్ళాలంటే. హైదరాబాద్ లో మీకు తెలుసు కదా, తప్పదు, రన్నింగ్ బస్సులు ఎక్కడం తప్పదు. అలాంటిది అలాగే ఎక్కాను రైలు, పడిపోయాను. అదృష్టవశాత్తు ఏమైంది, నేను దాని కింద పడిపోలేదు, నా శరీరానికి ఏమీ కాలేదు. అది దైవ కృప. కానీ మనం ఇక్కడ గుర్తించాల్సిందల్లా ఏంటంటే, ఎందువల్ల నేను చేయలేకపోయినట్లుగా? ఎందుకంటే శరీరం లోపల అప్పటి శక్తి లేదు. అది గుర్తించడానికి సమయం పడుతుందా లేదా? ఇంకా మనకు శక్తి ఉంది అనే అనుకుంటాం, కానీ మనకు తెలియకుండా శరీరంలో ఎన్నో సెల్స్ పాడైపోయాయి, లోపల ఉన్నటువంటి అన్ని రకాల వ్యవస్థలు పాడైపోయాయి. కాబట్టి నేను ఏం చేయాలి? ఎందుకు ఇవన్నీ మార్పులు వస్తున్నాయి నా లోపల? ఎందుకు నేను మార్పు చెందుతున్నాను? ఎందుకు నేను నా లోపల ఈ వికారాలు కలుగుతున్నాయి? ఇది ఒకసారి ఈ చెప్పిన పద్ధతిలో ఆలోచిస్తూ ఉండండి. అప్పుడు ఏమర్థం అవుతుంది అంటే, మనకు లేదు, నేను చూస్తున్నటువంటి ప్రపంచం అంతా అశాశ్వతము, నేను చూస్తున్నటువంటి దేహము అశాశ్వతము, నా యొక్క చెవులు అశాశ్వతము, ముక్కు అశాశ్వతము, కళ్ళు అశాశ్వతము, శరీరం అశాశ్వతము, మనస్సు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అసలు మనస్సు ఎవరిని గుర్తించదు కూడా. మనస్సు అనేది 4 భాగాలు, చిత్తము, అహంకారము, మనస్సు, బుద్ధి అని 4 రకాలు. మనస్సు యొక్క 4 భాగాలు ఇవి. మనస్సు అనేది సంకల్పాలు చేస్తుంది,
బుద్ధి అనేది ఆలోచించేలాగా చేస్తుంది. చిత్తము అనేది స్టోర్ చేస్తుంది అన్నిటి, మెమొరీ యూనిట్ అన్నమాట, స్టోరేజ్, హార్డ్ డిస్క్. చివరిగా వచ్చినటువంటిది అహంకారము. అంటే నేను అనే అహంకారం అంటే పొగరు కాదు. నేను అంటే నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను, నువ్వు ఫలానా వ్యక్తివి వింటున్నావు, నేను మాట్లాడుతున్నాను, నువ్వు వింటున్నావు, నేను అన్నం తింటున్నాను, నేను నీళ్లు తాగుతున్నాను. ఈ నేను అనేటటువంటి భావనని అహంకారం అంటారని తెలుసుకున్నాం. ఇవి కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనస్సు, బుద్ధి అనేవి మన శరీరం కంటే గొప్పవి. మళ్ళొకసారి ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా పట్టుకోండి, చేయి గట్టిగా పట్టుకోండి. మనస్సు, బుద్ధి అనేవి మన శరీరం కంటే కొద్దిగా మంచివి. సో లోయెస్ట్ లెవెల్కి వస్తే, మన శరీరంలో లోయెస్ట్ లెవెల్కి వస్తే ఈ అన్నమయ దేహం, అన్నంతో తయారైనటువంటి, పంచభూతాలతోని తయారైనటువంటి ఈ దేహం. రాసుకునే వాళ్ళు రాసుకోండి. దీనికంటే కొద్దిగా పైకి వెళ్తే వాయువుతోని శరీరం అంతా నడుస్తున్నటువంటి దేహం. సో ఇక్కడ మనకు ఇంద్రియాలు వచ్చేసాయి. అన్నమయ దేహం అంటే ఇంద్రియాలు, కర్మేంద్రియాలు. రావట్లేదు. స్ట్రక్ అయింది సార్. ట్రక్ అయింది సార్, ట్రక్ అయింది. వస్తారు. నెట్వర్క్ ప్రాబ్లం లాగా ఉంది. సార్ లీవ్ అయి జాయిన్ అయితే సరిపోద్దేమో. లీవ్ అయ్యారు. కాదు, నేను ప్రయత్నం చేస్తున్నాను. నా గొంతు వినిపిస్తుందా? ఇప్పుడు వినబడుతుందండి. వినిపిస్తుంది. గొంతు వినిపిస్తున్నారు. కనిపించట్లేదు, మళ్ళీ కనిపిస్తున్నారు కానీ వచ్చింది వచ్చారు. స్ట్రక్ అయింది సార్. మళ్ళీ వినబడలేదు సార్ గురుగారు. సార్ ట్రై చేస్తున్నారండి, మనం ఆగాలి. అమ్మా వినిపిస్తుందా? హలో, కనిపిస్తున్నారు సార్. బాగున్నది ఇప్పుడు. ఓకే సార్. మళ్ళీ అందులోకి మళ్ళీ స్ట్రక్ అయింది. వినిపించట్లేదు సార్. వాయిస్ అయితే వస్తుందేమోనండి, వీడియో కాకుండా గురుగారు. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వెంటనే స్టక్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే, మీరు మాట్లాడుతున్నది మాత్రం నాకు ప్రతి మాట వినిపిస్తుంది. స్టక్ అయితే నాకు వెంటనే చెప్పండి. మీరు మాట్లాడుతూ ఉండండి. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు తెలుస్తుంది. సరేనా? మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు వినిపిస్తోంది మీ మాటలు. సార్ వెళ్ళిపోయారు, సారు పోయారు, ఇవన్నీ ఏవో ఉన్నాయి కదా, అవన్నీ అనకండి, అంటూ ఉండండి. నాకు తెలుస్తూ ఉంటుంది అట్లీస్ట్. సరేనా? అట్లీస్ట్ మీరు అంతా ఉండండి. ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ఏదైతుందో, ఇది లోపల ఎందుకు మనము ఈ ప్రపంచాన్ని కూడా వదిలివేయవలసినటువంటి అవసరం వస్తుంది. అన్నమయ దేహము తర్వాత ప్రాణమయ దేహము. ప్రాణమయ దేహం తర్వాత పైకి వెళ్ళేసరికి మనకేమవుతుందంటే అన్నమయ దేహము, ప్రాణమయ దేహము, మనస్సుతోటి తయారైనటువంటి ఒక దేహం ఉంటుంది. దాన్ని మనోమయ దేహము అంటారు. సో మనస్సు అనేటటువంటిది ఏదైతే, అది సూక్ష్మ శరీరం. మనస్సుతోటి కూడా మన శరీరం ఉన్నట్టే లెక్క అన్నమాట. మనస్సు కంటే కొద్దిగా పైకి వెళ్తే గొప్పది బుద్ధి. సో బుద్ధి అనేది చాలా గొప్పది. 4 చూడండి. ముందేమో అన్నంతో తయారైన ఈ శరీరం, రెండోది వాయువుతోని సపోర్ట్ అవుతున్నటువంటి ఈ శరీరం, మూడోది మనస్సు, 4వది బుద్ధి. ఎవరైనా ఒక్కసారి రిపీట్ చేస్తారా ఇవి? హలో. అన్నమయ కోశం, అన్నమయ దేహము, వాయు, మనోమయ దేహం, బుద్ధిమయ
ఆనందమయ అన్నంతోని తయారైంది మొదట్లో. ఓకే, అందరూ రాసుకోండి, చక్కగా గుర్తుంచుకోండి కూడా. అన్నమయ దేహం అంటే అన్నంతోని, అంటే పంచభూతాలతో తయారైనటువంటి దేహం. నెక్స్ట్ ప్రాణమయ దేహం అంటే వాయువుతోని తయారైనటువంటిది. ఇంతకంటే కూడా ముందుకెళ్తే మనకేమొస్తుంది, మనస్సుతోని తయారైనటువంటిది. ఇంకా కొద్దిగా పైకి వెళ్తే హైయెస్ట్ లెవెల్ బుద్ధి. సో ఇప్పుడు 4 ఉన్నాయని మనకు తెలియదు ఇన్ని రోజులు. మనం ఈ శరీరమే దేహం అనుకుంటున్నాం. కానీ ఒకసారి ఆలోచిస్తే మనం నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఏమైంది, ముందుగా మనకు నా అన్నమయ దేహము పనిచేస్తుంది, నా ప్రాణమయ దేహము పనిచేస్తుంది, నా మనస్సు పనిచేస్తుంది, నా బుద్ధి కూడా పనిచేస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? సార్ జాగృత అవస్థలో అన్ని పనిచేస్తాయి. జాగృత అవస్థలో అన్ని పనిచేస్తాయి. తర్వాత నిద్రపోతాను. నిద్రపోయినప్పుడు ఏమైతుంది, శరీరం అలా పడిపోయి ఉంటుంది. కానీ మనస్సు పనిచేస్తూ ఉంటుంది, బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. ఆ మనస్సు బుద్ధి లోపల స్వప్న ప్రపంచం ఒకటి తయారవుతుంది. ఆ స్వప్న ప్రపంచంలో నేను ఉన్నట్టుగానే భావనగా ఉంటుంది. నాకు స్వప్న ప్రపంచంలో నేను ఉన్నట్టే భావన అనిపిస్తూ ఉంటుంది. స్వప్న ప్రపంచం, దాన్ని సూక్ష్మ శరీరము అంటాం అన్నమాట. సో ఏమైందంటే మనకు స్వప్నంలో మనస్సు బుద్ధి బాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటిది అన్నమయ దేహం, ప్రాణమయ దేహం, మనోమయ దేహం, బుద్ధిమయ దేహం 4 కలిసిపోయాయా లేదా? ఇప్పుడు మనకు ఉన్నటువంటి జాగృత అవస్థ, స్వప్న అవస్థలో ఈ 4 వచ్చాయా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఒకసారి ఎవరైనా రిపీట్ చేయండి. సార్ అన్నమయ దేహంలోనే పంచభూతాలతో తయారయ్యి ఉన్నది. అలాగే మనోమయ, అది ప్రాణమయ దేహం వాయుతోటి, మనోమయ దేహం మనస్సుతోటి సంబంధించింది, బుద్ధిమయ దేహం. తర్వాత ఏంటని చెప్పారంటే మీరు జాగృత అవస్థలో ఈ 4 కూడా పని చేస్తాయి. అలా స్వప్నావస్థలోని మనసు బుద్ధి పనిచేస్తుంది, దాన్నే సూక్ష్మ శరీరం అంటారు. కరెక్ట్. ఇప్పటి వరకు అందరికి అర్థమైందా? ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి ఒకసారి, ఎందుకంటే మనం తర్వాత స్టేజ్కి వెళ్తున్నాం. అర్థమైంది సార్. వెరీ గుడ్. ఇప్పుడు తర్వాత మనం నిద్రావస్థలోకి వెళ్ళాము. నిద్రావస్థలోకి వెళ్తే మొట్టమొదటిసారిగా మనస్సు, మనం మెలకుగా ఉన్నంతసేపు, కళల్లో ఉన్నంతసేపు మనసు మాత్రం పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? వాడు ఇట్లా అన్నాడు, వీడు అట్లా అన్నాడు, నిన్న ఇలా జరిగింది, రేపు ఇలా జరుగుతుంది, అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది. ఆలోచనలన్నీ కూడా మనస్సుకు సంబంధించినవే. అలా రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మన జీవితంలో అన్ని రకాల ఆలోచనలు మన పైన పడుతూ ఉంటాయి. పడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనస్సుకు రెస్ట్ ఉండదు. ఆ మనస్సు రెస్ట్ తీసుకుంటే తప్ప మనకు నిద్ర పట్టదు. ఎలా? ఆ 3వ స్థాయిలోకి వెళ్తాం. దాన్ని నిద్ర అవస్థ లేదా సుషుప్త అవస్థ అంటాము. ఆ సుషుప్త అవస్థకి వెళ్ళినప్పుడు మన మనస్సు బుద్ధి కూడా పనిచేయవు, శరీరం కూడా పనిచేయదు. మన పక్కన పాము వచ్చినా పట్టించుకోము, మన పక్కన ₹1 కోటి పెట్టినా పట్టించుకోము, మన పక్కన ఉన్న పిల్లల్ని పట్టుకుపోయినా పట్టించుకోము, ఏది పట్టించుకోము. ఇప్పటి వరకు నాకు నా ఆస్తి కావాలి, నా ఇల్లు కావాలి, నా బంగ్లాలు కావాలి, నా వస్తువులు కావాలి, నా పిల్లలు కావాలి, నా స్నేహితులు కావాలి, నా ఆత్మీయులు కావాలి, ఇవన్నీ. కానీ నిద్రలో వీళ్ళందరూ ఏమైపోయారు? నా సొంత పిల్లల్ని నేను పట్టించుకొని స్థాయికి ఎలా వెళ్ళాను? నా డబ్బు, నా ఆస్తి, ఇవన్నీ పట్టించుకొని స్థాయికి నేను ఎలా వెళ్ళాను? గాఢ నిద్రలో నాకు ఇవన్నీ ఎందుకు గుర్తులేవు? కాబట్టి నేను అదేంటో తెలుసుకోవాలి. ఆత్మబోధ అందుకోసం కావాలి. ఆ 5వది ఏదైతే ఉన్నదో 5వది కావాలి. ఈ 4 అయిపోయాయి. ఈ 5వది ఏదైతే ఉన్నదో ఇదేంటి? ఆనందమయ కోశము, ఆనందమయ శరీరము, ఆనందమయ కోశము. ఇప్పటి వరకు నాకు తెలిసినవన్నీ కూడా ఈ శరీరం ద్వారా తెలిసినవే. చాలా మంది అసలు ఇది కూడా అనుకోరు, కేవలం శరీరం ఒకటే నేను అనుకుంటారు చాలా మంది. కానీ శరీరము, వాయువు, మనస్సు, బుద్ధి ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఉంది ఏదో. దానినే ఆనందమయ కోశము అంటాము. ఆ ఆనందమయ కోశం ఇలా ఉంది. ఇది ఆనందమయ కోశం, ఇది ఆనందమయ కోశం. ఆ ఆనందమయ కోశమే ఆత్మజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అందుకోసమని నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. నాకు అంత బాగానే ఉంది, అంత బానే ఉంది, నాకు ఆత్మ అంటే ఏంటో వద్దు. కానీ ఇలా ఆలోచించిన వాడికి మాత్రం అనిపిస్తుంది నేనేమయ్యాను నిద్రలో అన్నప్పుడు ఆత్మజ్ఞానము కావాలి అని అనిపిస్తుంది. ఎందుకు కావాలి ఆత్మజ్ఞానము? అందుకు కావాలి. నేనెవరో తెలుసుకోవాలి. ఇప్పటి వరకు నేను శరీరం అనుకున్నాను నన్ను నేను, కానీ కాదు. ఇప్పటి వరకు నేను మనస్సు అనుకున్నాను, అది కూడా కాదు. శరీరము నేను వదిలేశాను, మనస్సును కూడా వదిలేశాను, అయినా కూడా నేనున్నాను కదా. నిద్రలో నేను లేను అని ఎవరైనా అంటారా అండి? గాఢ నిద్రలో నేను లేను అని ఎవరైనా అనగలరా? గాఢ నిద్రలో
ఎవరు అనలేం హలో సార్, కట్ అయింది. అనలేం సార్. అనలేము. అనలేం. అనలేమండి. పొద్దున లేచిన తర్వాత ఎలా ఉందంటే చాలా అద్భుతంగా నిద్ర పట్టింది, ఎంత బాగుందో తెలుసా, బాడీ లోపల అసలు ఒక్క పెయిన్ లేదు, బాడీ లోపల ఏ ప్రాబ్లం లేదు, ఎంత ఆనందంగా ఉందో అంటాం. సో కాబట్టి ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనం ఆనందంగా ఉంటాం. గాఢ నిద్రలో తెలియకుండా మనకు ఆనందం తెలుస్తుంది. మళ్ళొకసారి చెప్తా, గాఢ నిద్రలో ఆ ఆనందం మనకు తెలుస్తోంది, మనం పట్టించుకోవట్లేదు, ఏదో ఒకటి ఉంది ఆనందం, అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. ఆ 5వ స్థాయి ఏదైతే ఉందో గాఢ నిద్ర స్థాయి, అక్కడ ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. కానీ అక్కడ నాకు అర్థమైనంత వరకు నా మనసు ఆలోచించడం మానేసింది, నా శరీరం పనిచేయడం మానేసింది. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ నావి 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 అని ఏవైతే అంటామో దీన్ని మమకారము అహంకారము అంటారు. అహం అంటే నేను, మమ అంటే నావి, అహంకారం అంటే నేను తింటున్నాను, నేను కూర్చున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, సుఖంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నాను, ఇదంతా అహంకారము అంటాము. మమకారం అంటే నా పిల్లలు, నా వస్తువులు, నా సంపద, నా అశ్వాలు, నా గోవులు, నా చుట్టాలు, నా ఆత్మీయులు. అందరికీ అహంకారం అన్నా మమకారం అన్నా అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? అర్థమైందండి. ఇప్పుడు ఆ గాఢ నిద్రలో ఏమైంది? అహంకారం ఏమైంది? మమకారం ఏమైంది? అన్ని మర్చిపోయింటాం సార్, నిద్రలో ఏమీ వింటాం. తెలియదండి. ఏమైందో నిద్రలో తెలియదు. ఏమీ తెలియదు. గాఢ నిద్రలో మనసు పనిచేయదు సార్, మనసు శవంగా పనిచేయదు, మారింటాం సార్, శరీరం కూడా పనిచేయదు, మనసు పనిచేయదు, శవంగా శరీరం కూడా మారింటాం. పనిచేయదు, శరీరం పనిచేయదు, మనసు పనిచేయదు. ఏది పనిచేయదు. ఇప్పుడు మనం ఆలోచించడం మొదలెట్టాలి. ఏం జరిగింది అక్కడ? అలా ఆలోచించిన వాడు మాత్రమే ఆత్మబోధక అర్హుడు. ఏదో ఉంది, నాకు తెలియని ఒక రహస్యం ఉంది, నాకు ప్రతిరోజు రాత్రి నిద్రపోయినప్పుడు తెలుస్తోంది, కానీ పొద్దున లేచేసరికి మర్చిపోతున్నాను. ఆ సమయంలో ఏదో ఒకటి జరుగుతోంది, అదేంటో నాకు తెలియదు, తెల్లారేసరికి మర్చిపోతున్నాను. సో నేను ఇన్ని రోజుల పాటు ఈ శరీరము, ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలు శాశ్వతం అనుకున్నాను, కానీ ఈ శాశ్వతం అనుకున్నటువంటి శరీరం పడిపోయింది రాత్రి, ఇందులోపల ఉన్నటువంటి మనసు బుద్ధి కూడా ఆగిపోయింది, కానీ ఇవి రెండూ లేకపోయినా కూడా నేనున్నాను కదా. అంటే నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, ఏదో శాశ్వతమైనటువంటిది ఉంది. శరీరం శాశ్వతం అనుకున్నా, కానీ శరీరం లేదు. మనస్సు శాశ్వతం అనుకున్నా, మనస్సు ఆగిపోయింది. బుద్ధి శాశ్వతం అనుకున్నాను, బుద్ధి ఆగిపోయింది. ఇవన్నీ ఆగిపోయిన తర్వాత కూడా నేనున్నాను. ఆ నేను ఎవరు? అర్థమైందా అండి? చాలా చిన్న పిల్లలకు చెప్పినట్టుగా చెప్పాను, అయినా కూడా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ చెప్తా. అర్థమైందండి. గాఢ నిద్రలో ఉన్న ఎవరు నేను? గాఢ నిద్రలో ఉన్న నేను ఎవరు? ఆ గాఢ నిద్రలో అంత ఆనందంగా ఉన్నా నేను ఎవరు? అదే ఆలోచించాలి. ఎందుకంటే ఎంతసేపు కూడా మనం ఏమనుకుంటున్నామో, మన ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర గొప్పలు, వాళ్ళ దగ్గర గొప్పలు, ఇవన్నీ ఆలోచిస్తున్నాం, కానీ ఇవన్నీ ఇక్కడే వదిలేస్తాం. తెలుసా? ఎన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదించిన వాడు కూడా ప్రతి రూపాయి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. 1000 కోట్లు సంపాదించిన వాడు కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. ఒక్క రూపాయి మనం వెంట పట్టుకెళ్ళగలమా? ఒక్క కారు వెంట పట్టుకెళ్ళగలమా? ఒక బ్యూటిఫుల్ కారు కొనుక్కున్నాను, ఆ కార్ నేను వెంట పట్టుకెళ్ళగలనా? పట్టుకెళ్ళలేను. అంటే ఏంటి? మరి నేను పట్టుకెళ్ళేది ఏంటి? మరి నేను ఎవరిని? ఇలాంటి ఆలోచనలు మనకు ఇలాంటి ప్రవచనాలు వింటుంటే రావాలి. మీరు కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏమని అంటే, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది మనకేంటంటే, ఆ ప్రాబ్లము నేను అర్థం చేసుకోలేకపోతున్నాను నన్ను నేను అని. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ముందుకెళ్దాం. సార్ నిర్వాణ షట్కము 2 సార్, 2 దగ్గర సంబంధం. ఇప్పుడు దానికి మనకి దీనికి సంబంధం లేదండి. ఫస్ట్ ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గాఢ నిద్ర గురించి సార్, గాఢ నిద్రలో మీరేమన్నారంటే మన మనసు బుద్ధి కూడా పనిచేయదు, అంటే మనసులో ఏవి ఆలోచనలు రావు, శరీరం కూడా పనిచేయదు, గాఢ నిద్రలో ఉన్నాం. అలాగే అంచేత గాఢ నిద్రలో ఉన్నాము, శరీరం పనిచేయదు గనక ఈ అహంకారం మమకారం ఇలాంటివన్నీ కూడా దగ్గరికి రావు. అక్కడ దాకా అర్థమైంది సార్. అప్పుడు మీరేమన్నారు? అయినా నేను ఉన్నాను, కరెక్టే కదా, పొద్దున్న లేచేసరికి నేను ఉన్నాను. సో వాట్ ఈస్ దట్, హూ ఇస్ దట్ అన్నది మనం వి హావ్ టు డ్వెల్ ఆన్ దట్. ఆ గాఢ నిద్ర సమయంలో, సరే మీకు మళ్ళీ ఒకసారి చెప్తా. నేను 9 o'clock కి పడుకుంటాను, నేను 10 o'clock కి పడుకుంటాను. నేను సార్ తప్పు సార్, 10 o'clock కి పడుకోరు, 9 o'clock కి మేమంతా మీరు ప్రవచనం స్టార్ట్ అవ్వగానే పడుకుంటాం సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? 9 o'clock 10 o'clock అని కాదు, మేమందరం 9 o'clock కి పడుకుంటాం. 9 o'clock దాకా మనది జాగృత అవస్థ.
9 నుంచి కారుమూరి నాగ అనురాధ గారు, రామ గారు వీళ్ళకి వినిపించడం లేదా? డౌన్ పెట్టారు. హలో, నా గొంతు నువ్వు ప్రవచనం అవ్వడు మేము పడుకోము సార్, వింటాం. శ్రద్ధగా వింటామని చెప్తున్నారు సార్. ఓ దాని గురించా? ఓకే ఓకే, నా గొంతు వినిపించట్లేదేమో అనుకున్నా. ఓకే సరే, అయితే ఒక్కసారి సరే, ఇప్పుడు 9 o'clock వరకు సరే, జస్ట్ 9 సరే 9 కాదు 10 అనుకుందాం. 10 o'clock కి పడుకుందాం అనుకున్నాం. 10 వరకు కూడా నా జాగృత అవస్థ పనిచేస్తుంది. నా శరీరము, నా మనస్సు, నా ఇది లాస్ట్ ఇక మంచిగా అర్థం చేసుకోండి అందరు. ఇక ఇంతకంటే సులభంగా చెప్పడం నా వల్ల కాదు. 10 వరకు నా శరీరం పనిచేస్తుంది, నా మనస్సు పనిచేస్తుంది, నా బుద్ధి పనిచేస్తుంది. మనస్సు అంటే ఏంటి? నాకు ఇది కావాలి, అది కావాలి. ప్రవచనం వింటూ వింటూ కొంతమంది వేసేస్తూ ఉంటారు. వేద్దాం కుంభాలు, ఏంది కుండ ఇంతే ఉన్నది, రేపటి నుంచి పెద్ద కుండలో అన్నం పెట్టరా అని చెప్పేసి కుంభాలు తినేస్తాం. ఇంకా కొంతమంది స్నాక్స్ తింటూ ఉంటారు. అది ఎట్లా అంటే, ఔరంగజేబు ఆయనని చావా లోపల పాపం ఆయన కొడుకుని కొడుతుంటే, చావా కొడుతుంటే పాప్కారం తింటా చూస్తున్నారు జనాలు. మనస్సు ఎట్లా వచ్చిందో తెలియదు. సో అలాగా ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో 10 వరకు మనకు కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, మనస్సు పనిచేస్తుంది. ఇది తీసుకురా, అది తీసుకురా అనే కోరికలు వస్తున్నాయి. అంటే ఏంటి? మనస్సు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి అంటే ఏంది? రాత్రి అయిపోయింది, ఇక తినద్దు, వద్దులే అని బుద్ధి అంటుంది. బుద్ధి ఏమంటుందంటే డెసిషన్ తీసుకుంటుంది. మనస్సు ఏమో నాకు అది కావాలి, ఇది కావాలి, పిల్లల్లాగా పిచ్చి వేషాలన్నీ వేస్తుంది మనస్సు. కానీ బుద్ధి ఏమంటుందంటే వద్దులే, ఇవాళ రాత్రి అయిపోయింది, ఇక తినక ఇంకా అని చెప్పేసి చెప్తుంది. మనస్సు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. సో 10 వరకు అన్ని పనిచేస్తున్నాయి. 10కి నిద్రపోతాను. నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? 10 నుంచి 2 వరకు కళలు. ఆ కళల లోపల నేను ఇక్కడ ఏదో పిచ్చి పారాయణలు చేయడానికి వెళ్ళాను, డాన్సులు చేయడానికి వెళ్ళాను. డాన్సులు చేస్తున్నాను, అందరితోటి డాన్సులు అన్నమాట. ఆ కర్రలు పట్టుకుంటారు చేతుల లోపల పెట్టి, ఇలా ఇటొకటి కొడతారు, ఇటొకటి కొడతారు. ముందెవడని ఉంటే వారి నెత్తి మీద 2 కొడతారు. ఎందుకు? వాళ్ళకు పడదు. దాన్ని భక్తి అని చెప్పి చెప్తారు. చెప్పేసి పాటలు పాడతారు, పిచ్చి డాన్సులు చేస్తారు, పిచ్చి గెంతులు గెంతుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు స్వప్నం లోపల 2 వరకు. అంటే వాళ్ళ శరీరం పనిచేయడం లేదు, కానీ స్వప్నంలో మాత్రం అన్ని రకాల డాన్సులు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మనస్సు ఒక సినిమా చూపిస్తుంది. బుద్ధి ఏమో మనస్సు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తుంది. ఇక బుద్ధి కంట్రోల్ తప్పిపోయింది. నిద్ర లోపల దానికి పాపం స్వప్నావస్థలో బుద్ధికి కంట్రోల్ ఉండదు. మనస్సు ఎటు తీసుకెళ్తే అటు, ఎన్ని కథలు ఉంటే అన్ని కథలు, కొత్త కొత్త సినిమాలు చూపిస్తూ ఉంటుంది మనస్సు. అవన్నీ అవుతుంది. 2 o'clockకి మనసు అలసిపోతుంది, శరీరము అలసిపోతుంది. 2 నుంచి 4 వరకు మనస్సు పనిచేయదు, మనసు నిద్రపోతుంది, శరీరము నిద్రపోతుంది. 5కి మెల్లగా లేస్తాం. లేచి కౌసల్య సుప్రజ రామ అనుకుంటూ మెల్లగా లేచి నోట్ లోపల బ్రష్ పెట్టుకొని వంటింట్లోకి వెళ్ళి చక్కగా వంట చేస్తూ ఉంటాం కదా. సో ఇదేదైతే ఉందో, ఈ 2 నుంచి 5 వరకు నీ మనసు పనిచేయడం లేదు, నీ బుద్ధి పనిచేయడం లేదు, నీ శరీరం కూడా పనిచేయడం లేదు. ఆ 2 నుంచి 5 వరకు ఉన్నటువంటి వారు ఎవరు? శరీరం ఉన్నంత వరకు నేను అన్ని శరీరం అనే అనుకుంటున్నాం, ప్రతిదీ శరీరం అనే అనుకుంటున్నాం మనం. శరీరము, మిత్రులు, బంధువులు, పిల్లలు. 10 నుంచి 2 దాకా కళలో కూడా అవే వస్తాయి. మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటారు. ఆ బంధాలు ఎక్కడికి పోవు, కళలో కూడా అవే బంధాలు ఉంటాయి, కొత్త బంధాలు కూడా వస్తాయి. 2 తర్వాత చుట్టాలు జ్ఞాపకం రారు, పిల్లలు జ్ఞాపకం రారు, మన ఆస్తులు జ్ఞాపకం రావు, మన డబ్బు జ్ఞాపకం రాదు. అలా విశ్రాంతిగా ఉన్నాను నేను, నాలో నేను ఉన్నాను, ఒక రకమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నేను ఎవరిని, ఎందుకు ఇంత ఆనందంగా ఉంది? ఆ సమయంలో నేను నిజమైనటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నాను, ఆనందంగా ఉంది, తెలియడం లేదు నాకు. 5 o'clockకి మళ్ళీ లేచాము. లేచిన తర్వాత మళ్ళీ మామూలే, శరీరం అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అప్పటిదాకా బోలెడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రారా అనుకుంటూ స్టార్ట్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ అన్ని. అప్పటి వరకు మనము ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయాము. కాలు నొప్పి ఉంది, కాలు నొప్పి తెలియదు. గాఢ నిద్రలో కాలు నొప్పి తెలియదు. గాఢ నిద్రలో దగ్గుతుండే వాళ్ళకి దగ్గు రాదు. గాఢ నిద్రలో తలకాయ నొప్పి ఉన్న వాడికి తలకాయ నొప్పి రాదు. గాఢ నిద్రలో యాక్సిడెంట్ అయిన వాడికి ఆ యాక్సిడెంట్ యొక్క నొప్పి తెలియదు. స్వప్నావస్థ వరకు వాడి బాధలు, వాడి కష్టాలు అన్ని తెలుస్తాయి. కానీ ఎప్పుడైతే గాఢ నిద్ర వెళ్తారో, శరీరంకున్న నొప్పులు, కత్తి ఘాట్లు, ఆపరేషన్ చేశారు, కాళ్ళు చేతులు కోసేసి పారేశారు, 2 మోచిప్పలు తీసి పారేశారు డాక్టర్లు. నొప్పి ఎందుకు తెలియడం లేదు? నా శరీరమే కదా, ఎందుకు తెలియడం లేదు?
ఆ 3 గంటలు ఎందుకు ఆనందంగా ఉన్నా నేను? పెద్ద ఆపరేషన్ అయింది. అంత పెద్ద ఆపరేషన్ అయింది. హార్ట్ కోసి కొత్త హార్ట్ పెట్టారు. ఆ 3 గంటలు మాత్రం నాకేది తెలియదు. నా శరీరం నాది కాదంతే, అలా పడేశాను. నా పక్కన పిల్లలుంటారు. వాళ్ళని కూడా పట్టించుకోను. నా పక్కన ఎవరో ₹1,00,00,000 పెడతారు. అది కూడా పట్టించుకోను. డబ్బును పట్టించుకోవట్లేదు, చుట్టాలను పట్టించుకోవట్లేదు, స్నేహితులను పట్టించుకోవట్లేదు, ఆత్మీయులను పట్టించుకోవట్లేదు. శరీరంలో జరిగినటువంటి అత్యంత పెద్ద ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలియడం లేదు. మరి నేనెవరిని? నేను ఆత్మస్వరూపుడను. ఆ 2 నుంచి 5 వరకు మనకు తెలుస్తుందన్నమాట. నేనేదో ఉన్నాను. ఇప్పటి వరకు నేను శరీరాన్ని అనుకున్నాను, కానీ కాదు. నేను ఇప్పటి వరకు మనస్సు అనుకున్నాను, కాదు. ఇప్పటి వరకు నేను బుద్ధి అనుకున్నాను, కాదు. కాబట్టి ఆ 2-5 ఏం జరుగుతుంది అది నేను తెలుసుకోవాలి. ఆ కుతూహలం వచ్చిన వాళ్ళకి ఆత్మబోధ అర్థమవుతుంది. కుతూహలం వచ్చిందా మీ అందరికీ, లేదా ఫస్ట్ చెప్పండి. డౌట్ వస్తే కూడా, డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అడగండి. ఎప్పుడు అనుకుంటా ఉంటాను సార్, కానీ అది ఎట్లా పాసిబిలిటీ ఏం అవ్వదు సార్. బాగా వచ్చింది సార్. చాలా అది ఎప్పుడు కుతూహలంగా ఉండండి. ఆ గాఢ నిద్రలో నేను ఏమవుతాను, అది ఎలా తెలుసుకోవాలి, ఇప్పుడు అదే ఉంటుంది సార్. ఇప్పుడు ఇప్పుడు బాగా చెప్తారా అర్థమైంది సార్. చైతన్య, సుమిత్ర, సునంద ఒకరి తర్వాత ఒకరు. వేదాంతం అంతా నిద్ర, సుషుప్త, గాఢ, జాగ్రత్త ఇవి మొత్తం దీంట్లోనే ఉంది కదా సార్ వేదాంతం అంతా. అంటే ఒక శాంపుల్ అది. అవును. చైతన్య అడగండి. జై శ్రీకృష్ణ సార్. ఎనస్థీషియా ఇచ్చినప్పుడు కూడా ఇలాగే అనిపిస్తుంది కదా సార్? అవును. ఎనస్థీషియా ఇచ్చినప్పుడు కూడా మనస్సు, మన శరీరము పనిచేయవు. కరెక్ట్. ఆ నిద్రని ఇండ్యూస్ చేయడం కోసమే, ఆ గాఢ నిద్ర రావడం కోసమే, మన శరీరాన్ని మనం మర్చిపోవడం కోసమే మనకు ఎనస్థీషియా ఇస్తారు. కరెక్ట్. సునంద, సుమిత్ర ఒకరి తర్వాత. చాలా బాగా అర్థమైంది సార్. అంటే నేను కూడా ఇన్ని రోజుల నుంచి పడుకుంటే ఏమవుతుంది అది అర్థమయ్యేది కదా సార్. ఇప్పుడు వాళ్ళ బాగా క్లియర్ గా తెలిసిపోయింది సార్. నేను ఆత్మస్వరూపుణ్ణి అన్న విషయం చాలా మంచిగా చెప్పారు సార్. సుమిత్ర అడగండి. ఎంత సుమిత్ర త్వరగా మేడం అడగండి. ఉండండి ఆ నిద్రలో ఏం జరిగిందా అన్నది. కుతూహలంగా ఉంది కదా. ఆ కుతూహలం వచ్చినప్పుడు ఆత్మబోధ అర్థమవుతుంది. అది కేవలం ఒక శాంపుల్ మాత్రమే. ఆ శాంపుల్ మనకు తెలియడం లేదు. ఆ శాంపుల్ ఏం జరిగింది అనేది మనకు తెలియడం లేదు. అది తెలుసుకోవడానికే ఇవన్నీ చదువుతున్నాం మనం. అక్కడ ఏం జరిగింది, ఆ స్థితిని నేను సంపాదించగలనా, ఆ స్థితిని నేను సంపాదించగలనా, ఆ స్థితిని సంపాదించగలను అని ఉందన్నమాట. ఆ స్థితిని నేను సంపాదించగలను. చెప్పమ్మా. సార్ ఒక్కొక్కసారి మరి రోజు మొత్తము కలత నిద్రలాగా, అంటే రోజు మొత్తం నైట్ మొత్తం కలత నిద్రలాగా ఉన్నట్టుంటది. అంటే ఏదో ఒక స్టేజ్ లో మీరు చెప్పినట్టు మనం గాఢ నిద్రలోకి వెళ్తామా సార్? మనకు ఆ ఫీలింగ్ ఆ రోజు నైట్ అంతా వెళ్ళకపోవచ్చు కూడా. ఒక్కొక్కసారి మనం నిద్రలోకి అసలు వెళ్ళలేకపోవచ్చు. గాఢ నిద్రలో 48 గంటలు 50 గంటలు కూడా మెలుకువగా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్ళరు. కానీ గాఢ నిద్రలోకి వెళ్ళకపోతే మనకు ఆ ప్రశాంతత దొరకదు. గాఢ నిద్ర వెళ్ళకపోతే మన శరీరంలో అన్ని కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి గాఢ నిద్రలోకి కంపల్సరీగా వెళ్ళి తీరవలసిందే. గాఢ నిద్ర రావాలంటే ఏం చేయాలి? కలత నిద్ర ఉంటుంది సార్ నాకు ఎక్కువ. కలత నిద్ర ఉంటే మంచిది కాదు. గాఢ నిద్ర రావాలి. గాఢ నిద్ర రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటి? నిద్ర మాత్రలు వేసుకోవాలి. మళ్ళీ చెప్పండి. 1 ఏం చెప్పాను? ఉంచుకోవాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. గాఢ నిద్ర ఆటోమేటిక్ గా వస్తుంది. రోజంతా అలసిపోవాలి. ధ్యానం చేస్తే కూడా వస్తుంది సార్. పడుకునే ముందు ధ్యానం కూడా చేయొచ్చు. ధ్యానం చేస్తే కూడా వస్తుంది. ప్లీజ్ ఒక్కసారి మనము, నేను మర్చిపోతున్నాను, నేను ఏం చెప్దాం అనుకుంటున్నానో మర్చిపోతున్నాను. ప్లీజ్ మాట్లాడద్దు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మొదటిది ప్రశాంతంగా ఉండాలి. రోజంతా కష్టపడాలి. ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. మొదటిది. రెండవది ఏంటి అంటే స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటారు. ఇవి అలవాటు లేని వాళ్ళు, లేక శరీరంలో నిద్రకి మనకు తీసుకొచ్చే హార్మోన్స్ అవి సరిగా పనిచేయనప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటారు. మూడవది ఈజీ ఉంది. ఏదంటే శ్రీనివాస్ ప్రవచనాలు ఉంటాయి. ఆ ప్రవచనాలు పెట్టుకుంటే కొంతమంది ఆవులిస్తారు, కొంతమంది నిద్రపోతారు, కొంతమంది గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు, కొంతమంది తురియావస్థలోకి కూడా వెళ్ళిపోతారు. ఇది కూడా సో ఈ అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు మనము ఆలోచించాలి. గాఢ నిద్ర కంపల్సరీ. సో గాఢ నిద్ర కంపల్సరీ అన్నప్పుడు గాఢ నిద్ర ఒక్కటే మనకు ఆనందం ఇస్తుంది. నిజం చెప్తున్నా నేను, గుర్తుంచుకోండి. మనకు ఆనందం కలిగించేది ఒక్కటే, గాఢ నిద్ర. కానీ గాఢ నిద్ర మనకి ఏం జరుగుతుందో తెలియడం లేదు కదా, అజ్ఞానంగా ఉన్నది అక్కడ.
సో కాబట్టి నేను ఆ ఆనందాన్ని పొందాలా లేదా చెప్పండి. ఇప్పుడు నాకు గాఢ నిద్రనే బెస్ట్ అండి. ఎవరినైనా అడగండి గాఢ నిద్ర బెస్టా కాదా చెప్పండి. గాఢ నిద్ర బెస్ట్ కాదని ఇవ్వడం లేడు ప్రపంచంలో. సార్ ఎన్ని కోట్లు చైతన్య చెప్పు. సమాధి సమాధి అంటే అదేనా సార్? ఆ స్థితినే సమాధి అంటారా? చెప్తాను. ఇప్పుడు ఓకే ఇప్పటి సార్. వరకు నేను చెప్పినవి మాత్రమే అడగండి. కొత్త పదాలు ఎవ్వరు అడగకండి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. తప్పక ప్రతి పదము ఓకే చెప్తాను, సార్. నేను ప్రతి మాట చెప్తాను. ఈ 68 శ్లోకాలు అయ్యేసరికి అందరూ ఆత్మస్వరూపులు అయిపోతారు. నేను ప్రతిరోజు చెప్తా ఆత్మస్వరూపులారా అంట కదా. ఈ 68 శ్లోకాలని అత్యంత సులువుగా చెప్తాను. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా శంకరాచార్య సులువుగా ఇచ్చారు, ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు. నాతోని దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి, నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నా నేను. సో అప్పుడేమైతుంది, క్వశ్చన్ కి గాఢ నిద్రలో ఆన్సర్ వెతుకుతున్నాను సార్. నాకు కంప్లీట్ గా ఆన్సర్ దొరకట్లేదు. మీరు బ్రేక్ వస్తుంది మధ్యలో. సార్ చెప్తున్నది వినాలండి. ముందు మనం సార్ చెప్పేది వింటే కొంచెం మనకు అర్థం ఒక నిమిషం, అవుతుంది. మళ్ళీ ఎవరు మాట్లాడకండి. వెంకట చైతన్య గారు, మీ ప్రశ్న ఏంటి? సార్ అంటే ఇప్పుడు కలత నిద్ర వస్తుంది రోజు మొత్తం అన్నాను కదా సార్, దానికి అవును ఏం చేయాలి అన్నది మీరు 1 by 1 చెప్తున్నారు కదా. సో అవును మనస్సుని అదేంటంటే మనస్సు అంటే అంటే ఇప్పుడు పర్సనల్ ప్రాబ్లము. జనరల్ గా ఏమవుతుందంటే కొంతమందికి నిద్ర మామూలుగా కూడా లైట్ స్లీపర్స్ అని అంటారు వాళ్ళని. నైట్ స్లీపర్స్ కాదు, లైట్ స్లీపర్స్. అంటే జనరల్ గా కూడా కొద్దిగా మందికి తక్కువనే ఉంటుంది. తక్కువ ఉన్నా కూడా కనీసం 1 గంట అయినా కూడా ఆ స్థితికి వస్తే చాలు. 1 గంట పాటు ఆ స్థితికి వచ్చినా చాలు. ధ్యానం దీని ద్వారా కంటిన్యూషన్ రావచ్చు. ఏంటంటే దాని వల్ల ఏంటంటే అర్లీ మార్నింగ్ లెగుస్తాం కదా సార్, నాకేంటంటే నైట్ ఏవేవో కలల వల్ల ఫ్రెష్ గా ఉండదు. మీరు అన్నట్టుగా ఏదో అవును ప్రశాంతత ఆనందం ఉండదు, ఫ్రెష్ గా ఉండదు, ఏదో అనీజీనెస్ ఉంటది. అవును దానికి ఐ ఆన్సర్ అండర్స్టాండ్. మీరు చెప్తున్న దాంట్లో వెతుకుతున్నా. అవును, అందులోపల ఇంకా మనకు నిద్ర ఎలా పోవాలి అనేటటువంటిది ఆత్మబోధలో తెలియదు మనకు. నిద్ర పోతే ఎలా ఉంటుందో చెప్తాం కానీ నిద్ర ఎలా పోవాలి అనే దానికి మనకు జవాబు లేదు. ఆ నిద్ర ఎలా పోవాలి అనే దానికి మనకు ధ్యానం ద్వారా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా చేయగలుగుతాం. ఓకేనా? ఇంకా కూడా యాజ్ వి గో మీకు ఇంకేమన్నా అర్థమవుతుందేమో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ నిద్రలో ఉన్నటువంటి సుఖం ఏదో కొద్దిగా శాంపుల్ నాకు తెలుస్తుంది. అది ఉంది అన్నది ఇప్పటి వరకు కూడా నాకు నిజమైన ఆనందం ఉన్నది అన్న విషయం తెలియదు. ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోండి. నాకు నిజమైన ఆనందం ఉంది అన్నటువంటి విషయం తెలియదు. ఇన్ని రోజులు నేనేమనుకున్నాను, నేను చేసే పిచ్చి నవ్వులు, పిచ్చి పారాయణలు, పిచ్చి డాన్సులు, పిచ్చి కబుర్లు, వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్పడము, వీళ్ళతోని రోజంతా ఫోన్లలో మాట్లాడాలు. ఫోను రోజుకి 10 నిమిషాల కంటే ఎక్కువ ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే దేవుడి విశేషాలు వదిలేయండి, దేవుడి విషయాలు అవి పర్వాలేదు, మిగతా విషయాలు మాట్లాడుతున్నారంటే ఈ జీవితంలో ఆత్మబోధ అర్థం కాదు. మానేయాలి. అవన్నీ మానేస్తేనే ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాధన లేనిదే వస్తాయా? సో ఇప్పుడు ఏమైందంటే అక్కడ అలాంటి స్థితి ఒకటి ఉంటుంది అని ఫస్ట్ గుర్తించాలి. నేనేమంటున్నానంటే వీలైతే క్షమించు, లేకపోతే శిక్షించు, కానీ ఉన్నామని గుర్తించు. అవునా కదా? ఏం సినిమా? సో అత్తారింటికి దారేది. సో కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ చేస్తున్నది ఏంటంటే అది ఉందా లేదా గుర్తిస్తున్నాం. అంటే ఏదో ఒకటి ఉంది అని అయితే గుర్తించాం. అంతవరకు అందరు గుర్తించారా లేదా చెప్పండి. ఏదో ఒకటి ఉంది, నిద్ర లోపల ఏదో ఒకటి ఉంది అని అయితే గుర్తించామా లేదా? గుర్తించాం సార్. అది ఆ గుర్తించినది ఆనందాన్ని మనకు తెలియకుండానే ఏదో ఒక ఆనందం వస్తుంది. అది అయిపోయిన తర్వాత పొద్దున్న మనకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని నేను ఎలా తెచ్చుకోవాలి? దానికి సాధన ఉంటుంది. ఆ సాధన చేస్తే ఆ ఆనందము మామూలుగా కూర్చున్నప్పుడు నించున్నప్పుడు కూడా తెచ్చుకోవచ్చు, పని చేస్తూ కూడా తెచ్చుకోవచ్చు, పాలు తాగుతూ కూడా తెచ్చుకోవచ్చు, డ్రైవింగ్ చేస్తూ కూడా ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు. ఆ ఆనందం మనలో ఉంది, కానీ మనం ఏం చేస్తున్నామంటే అది కప్పేస్తున్నాం. ఉదాహరణకి మా ఇంట్లో ఒక అద్దం ఉంది. పొద్దున పూట అంతా మసిబట్టింది. సాయంత్రం అయ్యేసరికి పని మనిషి వస్తుంది, కొద్దిగా క్లీన్ చేస్తుంది, బాగా కనిపిస్తుంది. రాత్రి నేను ఇంటికి వస్తాను, వచ్చి నేను క్లీన్ చేసుకుంటా. అప్పుడు నాకు బాగా క్లియర్ గా కనిపిస్తుంది. అద్దం అలాగే ఉంది, చేసింది ఏంటి? క్లీనింగ్. అర్థమైందా కాలేదా? అంటే మనము పొద్దున్న ఆత్మస్వరూపులమే, మధ్యాహ్నము ఆత్మస్వరూపులమే, రాత్రి కూడా ఆత్మస్వరూపులమే. ఎందుకు తెలియడం లేదు? బాగా మసిబట్టింది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు 10 సార్లు అడగండి. మొహమాటం లేదు, మొహమాట పడకండి. ఇది అర్థమైతే గానీ ఎందుకు నేర్చుకుంటున్నాం? మనకు ఆత్మ అనేది ఉందని తెలియాలి. ఫస్ట్ మనకు ఉందని గుర్తించాలి. ఫస్ట్ మనం ఎక్నాలెడ్జ్ చెయ్యాలి.
మసి పట్టడం అంటే అనేక చెత్త ఆలోచనలతో, రకరకాల ఆలోచనలతో మనసంతా కలుషితం అయిపోవడమే కదా! అది దాన్ని వాళ్ళు శుద్ధి చేస్తుంది. శుద్ధి పక్కకు పెడదాం. ఫస్ట్ మనం ఏం చేసాము, ఒక అద్దం ఉంది నా దగ్గర, ఈ అద్దం అంతా మసి ఉంది, అక్కడ నాకు అద్దం ఉన్నట్టుగా కూడా తెలియదు. మధ్యాహ్నము పనమ్మాయి వచ్చి కొద్దిగా క్లీన్ చేసింది, సో అద్దం కొద్దిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రాత్రికి నేను వచ్చి మొత్తం క్లీన్ చేశా, అప్పుడు అద్దం బాగా కనిపిస్తుంది నాకు క్లియర్ గా, నేనెవరో కనిపిస్తున్నాను అందులో. అద్దము మొదటి నుంచి కూడా ఉంది, అద్దము మొదటి నుంచి కూడా ఉంది. స్వర్ణ గారు చెప్పండి. అర్థం శుభ్రపరచడం వల్ల కనబడుతున్నది. శుభ్రంగా చూడడం వల్ల కనిపిస్తుంది. అద్దం కానీ క్లీన్ అద్దం చేసుకోవడం ఉందా మళ్ళీ లేదా, శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకోవాలనేది తర్వాత ఆలోచిద్దాం. ముందు అద్దం అద్దము 3000లా ఉందని గుర్తిస్తారా లేదా, ఫస్ట్ అది చెప్పండి. గుర్తిస్తామండి. నేను ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్. ఫస్ట్ నేను అన్నదానికే జవాబు చెప్పాలి అందరూ. గుర్తిస్తాం సార్. అన్నదానికే జవాబు చెప్పండి. ఒకసారి అందరు కామ్గా ఉండండి, అన్నదానికి జవాబు చెప్పండి. అద్దం ఉంది. 3 పూటలలో గుర్తిస్తాం. ఉంది అద్దం. అద్దం ఉందా లేదా? ఉంది. ఉంది సార్. ఉంది. అంటే జాగ్రత్త అవస్థలోను, స్వప్నావస్థలోను, సుషుప్త అవస్థలోను కూడా ఏముంది? సో అర్థం ఎక్కడికి పోలేదు. చైతన్యం ఉంది. ఆత్మ ఉన్నది. ఆత్మ ఉన్నది. అక్కడ అద్దము, ఇక్కడ ఆత్మ. అక్కడ అద్దం అని చెప్పుకున్న దాన్ని మన ఆత్మతోని కంపేర్ చేసుకోండి. మన ఆత్మ జాగృత అవస్థలోనూ ఉన్నది, స్వప్నావస్థలోనూ ఉన్నది, సుషుప్తావస్థ తెలుస్తుంది మనకు. అది కూడా తెలియడం లేదు, ఎందుకంటే మనం అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి అది కూడా తెలియడం లేదు. కానీ పొద్దున్న లేచిన తర్వాత మాత్రం శరీరం అంతా రిలాక్స్డ్ గా ఉంటుంది, సిస్టమ్ అంతా కూడా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొక విషయం మీ అందరికీ తెలిసిన విషయమే, రాత్రిపూట రికవరీ మెకానిజం అని ఒకటి నడుస్తుంది మనకు. ఆ రికవరీ మెకానిజం ఏం చేస్తుందంటే మన శరీరాన్ని చాలా శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయడం వల్ల మన శరీరం మరింత బాగుంటుంది. సో కాబట్టి ఆ మూడో టైం లోపల ఎప్పుడైతే మనం శరీరాన్ని వదిలేసి పూర్తిగా ఆత్మ స్థాయికి వెళ్ళిపోయామో, ఆ స్థాయికి నేను పొద్దున కూడా ఉండాలి, మధ్యాహ్నం కూడా ఉండాలి, రాత్రి కూడా ఉండాలి. ఎందుకంటే నేను ఒరిజినల్ గా అద్దంని ఆలోచనలతోటి పండ్లతోటి పొద్దున నింపాను, ఉత్త ఆలోచనలతోని రాత్రి నింపాను. ఇవన్నీ క్లీన్ చేసేసరికి అర్ధరాత్రి అయిపోయింది, మంచిగా నిద్రపోయాను. అద్దంలో నా ప్రతిబింబం చూసుకున్నాను, నేను ఆత్మస్వరూపుడని అని. అంటే నేను అన్ని వేళలా కూడా ఆత్మస్వరూపుడనే. కానీ పొద్దున్న మధ్యాహ్నము సెల్ ఫోన్లు పట్టుకోవడం వల్ల ఏమైపోతుంది, నేను ఆత్మస్వరూపుడని గుర్తించలేకపోతున్నాను. ఇప్పుడు మీరు అందరన్న పాయింట్ వస్తుంది ఏంటంటే, శుద్ధి చేసుకోవాలి సార్. కరెక్ట్, శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి ఎలా చేసుకోవాలి అని చెప్పేదే ఆత్మబోధ. నువ్వు ఆత్మస్వరూపుడవి. సార్ ఎంత కష్టం సార్? కష్టమే మరి. ఒక స్కూటర్ నడిపించాలంటే ఎంత కష్టం? మీరు భగవద్గీత శ్లోకాలకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అక్కడ కూర్చొని అలా బట్టి కొడుతూ కూర్చున్నారు. కానీ అందులోపల ఉన్నటువంటి సారాన్ని, అసలు అది ఏముంది అనేది ఎంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు? ఎవరన్నా ఒకళ్ళు అన్మ్యూట్ అవ్వండి. సుధా గారి, సౌజన్య గారు ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. సార్ ఒకళ్ళు అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ అయ్యారా ఒకరు? ఓకే సార్, అన్మ్యూట్ అయ్యండి. 1 నుంచి 10 వరకు నెంబర్లు చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, వీటితోటి మనకి ఏం లాభం వస్తుంది? ప్రస్తుతానికి ఏం లేదు. ఏమి లాభం లేదు. ఓకే, 3 4s ఎంత? 12 సార్. 5 4s ఎంత? 20 సార్. 9 8s ఎంత? 72 సార్. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి మనకి ఏమర్థమైంది? ఆ నేర్చుకున్న వాటిని 1 to 10 ఎందుకు, ఇప్పుడు మీకు ఏమర్థమైందో చెప్పండి. నేను ముందేమో 1 to 10 ఉంది, 1 to 10 మీరు నేర్చుకున్నారు. ఆ 1 to 10 నేర్చుకున్నారు, అదే నేర్చుకుని అక్కడ ఉండిపోయారు. కానీ తర్వాత అది ఎందుకు వాడుతున్నాం అని తెలుస్తుందా? ముందు దానివల్ల ఉపయోగం లేదు సార్. తర్వాత నేర్చుకున్న దాని వల్ల కొంచెం ఫలితం ఉంది, దాన్ని మల్టిప్లై చేస్తే ఇంత వస్తుంది అనేది కొద్దిగా దాంతో మల్టిప్లై చేస్తే ఇంత వస్తుంది అని తెలిసింది. అది మనం జీవితంలో వాడుకుంటాం. 3 రూపాయలకు ఆలుగడ్డలు కిలో అయితే 4 కిలోలు ఎంత అవుతాయి? 4 ముళ్ళ 12 రూపాయలు. చూసారా, జీవితంలో ఉపయోగపడిందా లేదా? ఉపయోగపడింది. అంతేగాని మీరు కూరగాయల షాప్కి వెళ్ళి 5 కిలోలు ఇస్తున్నాను ఎంత అంటే వాడు 2 రూపాయలు 1 కిలో అన్నాడు అనుకోండి. 5 2 10 అని మీకు తెలియదు. మీకు 1 2 3 4 5 6 తెలుసా? తెలుసు. 5 తర్వాత ఏమొస్తుంది చెప్పండి? 6 సార్. వెరీ గుడ్. 5 కి ముందేమొస్తుంది? 4 సార్. ఇప్పుడు మనం చేసే బట్టి కొట్టడాలు ఇవన్నమాట. బట్టి కొట్టే వాళ్ళు ఏం చేస్తారు? 14వ అధ్యాయంలో 13వ శ్లోకం చెప్పండి అంటే చెప్తున్నారు.
14వ అధ్యాయంలో 11వ శ్లోకం చెప్పండి అంటే చెప్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే ఆ ఒకటి అడక్కు సినిమా లోపల ఏప్రిల్ తర్వాత ఏమొస్తుందిరా అని మేఘను కొడతాడు. కొట్టగానే అది బే అంటుంది. ఓ బాగుంది అని చెప్పేస్తే ఇంకోసారి మాట్లాడే మేకని అంటాడు. అనగానే జూన్ కంటే ముందు ఏ నెల వస్తుందిరా అంటాడు. అనగానే బే వెరీ గుడ్, ఇది మాట్లాడే మేక. స్ట్రక్ అయింది సార్. మీ మాట వినపడట్లేదండి ఇప్పుడు. స్ట్రక్ అయింది సార్. ఇప్పుడు వినిపిస్తుందా? కట్ అయి మళ్ళీ వాపస్ వచ్చి ఉండాలి. వినిపిస్తుంది. సో ఇప్పుడు ఏమైంది మనకు అంటే ఈ విషయాన్ని మనము బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే మనకు సారం తెలియాలి, బట్టి కొట్టడం కాదు, సారం తెలియాలి. సారము తెలిసినప్పుడే ఆ సారమే ఆత్మబోధ. నిత్య జీవితంలో ఎలా అయితే మ్యాథమెటిక్స్ మనకు ఉపయోగం పడుతుందో అదే విధంగా మన జీవితంలో ఆలోచించగా ఆత్మబోధ డెవలప్ అవుతుంది. 2, 3, 4 దగ్గర జీవితం ఆగిపోదు. తర్వాత మెల్లగా ఈక్వేషన్స్ వస్తాయి, తర్వాత గ్రాఫ్స్ వస్తాయి, తర్వాత అలా 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 వెళ్తాం. ఇంటిగ్రేషన్ వస్తుంది, డిఫరెన్షియేషన్ వస్తుంది, ట్రిగనోమెట్రీ వస్తుంది. ఎన్ని రకాలు వస్తాయి చెప్పండి ఒకసారి. ఎన్ని నేర్చుకుంటాం, క్రమ పద్ధతిలో ఎదుగుతాం. లౌకిక జీవితంలో అంత ఎదిగినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో అవసరమా కాదా ఒకసారి ఆలోచించండి. లౌకిక జీవితంలోనే అంత కష్టపడ్డప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, నేను ఎవడో చెప్తాడు నువ్వు భగవద్గీత ఒక్క శ్లోకం చదివితే నీ 7 జన్మలు బాగుపడతాయి అని. దాని అర్థం తెలుసుకోకుండా చదివితే ఎన్ని శ్లోకాలు తెలిస్తే లాభమైంది? 100 మందికి 1000 మందికి గోల్డ్ మెడల్స్ ఇస్తున్నారు వాళ్ళు, టెంపుల్స్ కట్టిస్తున్నారు, మఠాలు కట్టించేసుకుంటున్నారు వాళ్ళు బోల్డ్ అంతా. సో ఆ విధంగా మనం జీవితం అంతా అక్కడ ఆగిపోతున్నాం. కానీ అలా కాకుండా ఆత్మని మనం అర్థం చేసుకోవాలి, సారమును అర్థం చేసుకోవాలి. అయితే మరి ఆత్మబోధ నాకు దేని వల్ల వస్తుంది? మనం గత వారం ఏం తెలుసుకున్నాము? జ్ఞానము వల్ల మాత్రమే ఆత్మబోధ తెలుస్తుంది. ఎస్, అది పాయింట్. ఇప్పుడు లాస్ట్ వీక్ తెలుసుకున్న శ్లోకం యొక్క అర్థము మనం ఈ గంట సేపు తెలుసుకున్నాం. ఏం చేస్తే వస్తుంది? ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో, కర్మలన్నీ ఉన్నాయి. కూరగాయలు ఉన్నాయి, కత్తెర ఉంది, నూనె ఉంది, పసుపు ఉంది, కుంకుమ ఉంది, వంటకు కావాల్సినవన్నీ ఉన్నాయి. కానీ లేనిదేంది? అగ్ని. అగ్ని లేనప్పుడు వంట వస్తుందా చెప్పండి ఎవరైనా? అగ్ని లేనప్పుడు వంట తయారవుతుందా? మామిడికాయ పప్పు తయారు చేయాలి, వంట తయారవుతుందా? అదే విధంగా అన్ని ఉన్నప్పటికీ కూడా జ్ఞానము లేనిదే మోక్షము రాదు. జ్ఞానము లేనిదే మోక్షము రాదు. మోక్షము అనగా ఈ మొత్తం బంధాల నుంచి విడిపోయి ఈ కష్టముల నుంచి పర్మనెంట్ రిలీజ్. ఒకసారి జైల్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏమైతుందంటే ఆ జైలు లోపల నుంచి విడుదలైన ఆనందమే వేరుంటుంది. జైల్లో ఉన్నంత వరకు జైలే బాగా అనిపిస్తుంది. ఉదాహరణకు ఒకడు జైల్లో ఉన్నాడు, చిన్నప్పుడే జైల్లో వెళ్ళిపోయాడు, వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళాడు, లోపల జైల్లో స్కూల్ ఉంది, జైలు లోపల లైబ్రరీ ఉంది, జైలు లోపల ఫ్రెండ్స్ అయ్యారు, జైలు లోపల యానివర్సరీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, జైలు లోపల ఇవన్నీ ఉన్నాయి, అక్కడ గుర్తింపు వచ్చింది, అక్కడ మెడల్స్ వచ్చాయి, అక్కడ ఉన్నాయి. వాడు జైల్లోంచి విడుదల కావాలని అనుకోవడం లేదు. అది వాడిది మూర్ఖత్వమా లేకపోతే తెలివైనోడు అంటారా వాడు? హలో, ఇప్పుడు మనం జీవితంలో చేస్తున్నది అదే కాదా ఒకసారి ఆలోచించండి. మనం మన జీవితంలో కూడా ఇప్పుడు మనం అందరం కూడా జైల్లో ఉన్నాము. ఈ జైల్లోంచి బయటికి రావాలి. మోక్షం అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానంలోంచి నేను బయటికి వచ్చినప్పుడే. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటాము. అవునా కదా? ఎందుకు మనము నన్ను అజ్ఞానం నుంచి తొలగించు, హిందూ ధర్మం మాట్లాడేది అయిపోయింది, 5 నిమిషాలలో క్లోజ్ చేస్తాను, తొందరపడకండి. భోజనం తినచ్చు, నిద్ర పడుకోవచ్చు, ఈ భౌతిక సుఖాల గురించి ఆలోచించకండి. ఈ రేపు పొద్దున్న మనం ఉంటామో లేదో తెలియదు, ఒక్కసారి ఆలోచించండి. సో మనము జైల్లో ఉన్నాం, ఆ జైలు నుంచి బయటపడాలి. కానీ జైల్లో ఉన్నామని ఫస్ట్ తెలుసుకోవాలి. మనం గుర్తించాల్సింది ఏంటంటే నేను జైల్లో ఉన్నాను, బయట ఒక ఆనందకరమైనటువంటి ప్రపంచం ఉంది అని ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఇవాళ మనం అది చేసాము. ఏంటంటే మనం అందరము జైల్లో ఉన్నాము, గాఢ నిద్రలో మనకు రోజు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే బయట ప్రపంచంలో చాలా ఆనందంగా ఉందని ఒక శాంపుల్ చూపించి వదిలేస్తున్నాడు ప్రతిరోజు. కానీ మనం ఏం చేస్తున్నాము? వదిలేస్తున్నాము, అంతే, దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నాము. కానీ భగవంతుడు ఏమన్నాడు? బాబు, దానికోసమే నిన్ను నేను పుట్టించాను, అది గుర్తించావంటే నీకు మోక్షం వచ్చినట్టే, ఈ జైల్లోంచి బయటపడేస్తాను అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ మోక్షం తప్ప అన్ని ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం మనం అన్నికంటే కావాల్సింది ఏంటంటే జ్ఞానము.
జ్ఞానం అంటే నేను ఆత్మస్వరూపుడని అని చెప్పి తెలుసుకోవడం. ఇవాళ కొద్దిగా ఆయన ఎవరికైనా డౌట్ ఉందా నేను ఆత్మస్వరూపుడని అని? ఇందాక మనం తెలుసుకున్నాం, జాగృతావస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తావస్థలో కూడా నేను ఆత్మస్వరూపుడని అందరం గుర్తించాం. ఎస్ ఆర్ నో? అంటే ఇక మనకు డౌట్ ఉండక్కర్లే కదా. కనీసం నేను ఒక చిన్న పాయింట్ ఏంటంటే నేను ఆత్మస్వరూపుడని అని చెప్పేసి కనీసం తెలిసింది కదా. కనీసం చిన్నగా నేను ఆత్మస్వరూపుడని అంతవరకు తెలిసినా చాలు. ఒకసారి తెలిసిన తర్వాత ఏం చేస్తామంటే మనం సాధన కొరకై ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే సంతోషం ఉంది అని చెప్పి తెలిసిందో అప్పుడు అటువైపు మనం ప్రయత్నం చేస్తాం. ఋష్యశృంగుడు ఉన్నాడు. ఋష్యశృంగుడిని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఆడకి మొగకు తేడా లేకుండా పెంచుతాడు. పెంచితే ఏమైతుంది, ఒకసారి వీళ్ళ నాన్నగారు లేనప్పుడు ఆడవాళ్ళందరూ ఇతని దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చితే తనకి వాళ్ళ ఆడవాళ్ళు నేను మగవాణ్ణి అని కూడా తెలియదు. వాళ్ళందరూ ఇతనితో ప్రేమగా మాట్లాడుతుంటారు, మధ్య మధ్యలో చేత్తో ముట్టుకుంటూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటే అతనికి ఏమవుతుంది, తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది. కలిగి వాళ్ళ నాన్నని ఫస్ట్ టైం ఆయన చెప్తాడు, నాన్న నాకు ఇవాళ ఒక ఆయన వచ్చాడు, ఒక ఋషి వచ్చాడు, ఒక ముని వచ్చాడు, ముని బాలకుడు నా దగ్గరికి వచ్చాడు. అతడితో ఉన్న సమయం నాకు ఎలా గడిచిపోయిందో చెప్పలేను నాన్న, ఎంత ఆనందంగా ఉందో తెలియదు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా హృదయం అంతా కూడా బాధలో ఉంది నాన్న, ఏమిటా ఆనందము? ఆయన ఏదో ఒకటి పిల్లోడికి చెప్పకుండా వదిలేస్తాడు ఆయన. అలా 2 సార్లు 3 సార్లు అయిన తర్వాత ఏమవుతుంది, తండ్రి లేని టైం లోపల వాళ్ళు వస్తారు. వచ్చి మా ఇంటికి వస్తావా అంటారు. వస్తాను వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ ఆడపిల్లలు రాగానే వెళ్ళిపోతాడు, ఇతను ఆనందం వైపు వెళ్ళిపోతాడు. ఆనందం కావాలి అనేటటువంటి మనసు మనందరిది. నిజమైనటువంటి ఆనందం అక్కడ ఉంది అని తెలిసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తనకు చిన్నప్పటి నుంచి పెంచిన తండ్రిని కూడా వదిలేసి వెళ్ళడానికి రెడీ అయ్యాడు అతను. అదే విధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, ఈ అశాశ్వతమైనటువంటి బంధాల నుంచి శాశ్వతమైనటువంటి మోక్షం అనేటటువంటి ఆనందానికి మనందరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? అది పాయింట్ అన్నమాట. ఆత్మబోధ అంటే అది. సరే సార్, సిద్ధంగా ఉన్నాం, అది ఎలా వస్తుంది? నేను చాలా దేవుడి టెంపుల్కి వెళ్తున్నాను. ఓకే, దేవుడి టెంపుల్కి వెళ్తున్నాను, దేవుడి గుడి లోపల అభిషేకం చేస్తున్నాను, దేవుడి టెంపుల్ లోపల నేను రకరకాల పనులు చేస్తున్నాను, అభిషేకం చేస్తున్నాను, ఏకాదశి ఉపవాసం ఉంటున్నాను, పిచ్చి పారాయణలు బాగా చేస్తున్నాను. మరి నాకు ఏ విధమైనటువంటి ఇది జ్ఞానము దొరుకుతుంది అంటే నాకు మోక్షం దొరుకుతున్నట్టేనా? ఎవడో చెప్తాడు, ఇది గనక నువ్వు చేస్తే నీ అన్ని జన్మల పాపాలు పోయి నీకు మోక్షం వస్తుంది అని చెప్పేసి చెప్పాడు. రాగానే ఇప్పుడు మనకేం చేయాలి? ఇప్పుడు అన్ని పోయి రావాలి అంటే అప్పుడు మనం ఏమనుకోవాలి, అన్ని పోతే ఇక నాకు రావాలి, మరి వస్తుందా? దానికి ఈయన ఏం చెప్తాడు, శంకరాచార్య డిఫరెంట్ మీనింగ్ చెప్తాడు అనమాట. అలా రాదు అని చెప్పేసి చెప్తాడు. అలా నువ్వు ఇవన్నీ చేయడం ద్వారా నీకు రాదు. అవన్నీ చేస్తున్నావు, నువ్వేవైతే చేసుకుంటూ ఉంటున్నావో అవన్నీ కూడా కర్మల నుంచి జ్ఞానం ఎప్పటికీ రాదు. కర్మ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఏ పనైనా కూడా కర్మ అంటావు. ఆ కర్మ అనేది నీకు కొంత హెల్ప్ చేస్తుంది, శుద్ధి కావడానికి హెల్ప్ చేస్తుంది, కానీ జ్ఞానం అయితే ఇవ్వదు, మోక్షం అయితే ఇవ్వదు. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా అవిద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. అవిరోధితయ, ఇది ఒక్కటి చెప్పుకొని ఆపిస్తాను, ఇది జస్ట్ మీనింగ్ ఒకటి చెప్పేస్తాను. అజ్ఞానంతో తేడా లేకుండా ఉండడం వల్ల, అంటే కర్మ మరియు అజ్ఞానము రెండు ఒక్కటే. ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఒక రూమ్ లో దీనికి ఉదాహరణ ఏముందో చూద్దాం. ముందు ఫస్ట్ మీకు మొత్తం శ్లోకం అర్థం చెప్తాను, తర్వాత పదాలన్నీ వచ్చేవారని తెలుసుకుందాం. కర్మ అనేటటువంటిది ఏదైతే ఉందో, మనం చేసేటటువంటి పూజలు, యజ్ఞాలు, పునస్కారాలు, కర్మలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ కర్మ అనేటటువంటిది అజ్ఞానానికి వ్యతిరేకమైనటువంటిది కాదు. అంటే అజ్ఞానము కర్మ ఒకే రకమైనటువంటివి. అటువంటప్పుడు జ్ఞానము రాదు, మోక్షము రాదు. నాకు మోక్షం కావాలి అంటే జ్ఞానం ఒక్కటి మాత్రమే అజ్ఞానాన్ని డైరెక్ట్ గా నశింపజేస్తుంది. ఉదాహరణకి జ్ఞానం అజ్ఞానం ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయా లేక సేమా? వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది తెలుసు మనకు. ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకున్నాం. ఆయన ఏమంటాడు, కర్మ అజ్ఞానం మాత్రం వ్యతిరేకంగా లేవు అన్నాడు. అంటే దాని అర్థమైంది, కర్మ అన్నా అజ్ఞానం అన్నా ఒక్కటే. ఎస్ సార్ నో? అర్థమైందా లేదా? ముందు చెప్పండి, అర్థం కాని వాళ్ళు అడగండి. కర్మ అన్నా అజ్ఞానం అన్నా ఒకటే. కర్మ అన్నా అజ్ఞానం అన్నా ఒక్కటే. కర్మ అన్నా అజ్ఞానమైనా ఒక్కటే. ఎలా గురువు గారు? కర్మ అంటే అది వాళ్ళ డెఫినేషన్. ఎందుకంటే కర్మ అనేటటువంటిది మనకు జ్ఞానాన్ని ఇవ్వదు.
కర్మ శుద్ధి చేస్తుంది మనను. అందుకే మనం భగవద్గీతలో గాని మన గ్రంథాలలో గాని అన్ని చోట్ల కూడా ఏం తెలుసుకున్నాం అంటే కర్మ కాదు మనని, ఆలోచన ద్వారా మాత్రమే మనం భగవంతుడికి చేరుకోగలము. ప్రతిరోజు మన ప్రవచనంలో ఏం చెప్పుకుంటున్నాము? స్వాధ్యాయము ఆలోచన, స్వాధ్యాయము ఆలోచన. కర్మలు మనకు ఫలితాలను ఇస్తాయి, కర్మలు మనకు మోక్షం ఇవ్వవు. ఒకసారి చెప్పండి, ఎవరైతే ప్రశ్న అడిగారో వాళ్ళు ఒకసారి రిపీట్ చేయండి. ఎవరు ప్రశ్న అడిగారో వాళ్ళే రిపీట్ చేయండి. కర్మలు ఫలితాలు ఇస్తాయి గాని మోక్షాన్ని ఇవ్వవు. ఫలితం అంటే ఏంటి? గురుగారు మంచి పని చేస్తే, మంచి పని చేస్తే మంచి కర్మలు వస్తాయి, పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది మంచి పని చేస్తే. చెడ్డ పని చేస్తే పాపం వస్తుంది. మంచి పని చేస్తే పుణ్యము, చెడ్డ పని చేస్తే పాపము. మరి మోక్షం ఎక్కడ ఉంది ఇందులో? మీ ప్రశ్నకు జవాబు మరి దొరికిందా? పుణ్యంతో మోక్షం వస్తుంది అంటారు కదా గురుగారు. రాదు 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 రాదు, అది అబద్ధం. ఎవరు మీకు పుణ్యం ఎవరు ఎక్కువ చేస్తూ ఉంటే తప్పు, తప్పది తప్పు. అలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అంటారు. సో అది వదిలేయండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే అజ్ఞానముతో తేడా లేదు కర్మకి అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంది? కర్మ అజ్ఞానం ఒకటేనా లేకపోతే రెండు వేరు వేరేనా? హలో, ఎవరైనా చెప్పండి జవాబు. కర్మ అజ్ఞానము వేరు వేరు కావు అని అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? రెండు ఒకటే. కర్మ వల్ల జ్ఞానం రాదు, ఫలితం వస్తుంది. అజ్ఞానం అంటే కరెక్ట్. ఇక్కడ ఈ రైట్, ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? ఆ విరోధితయా అన్నాడు. అంటే విరోధము లేకపోవడం వల్ల, అంటే వేరుగా లేకపోవడం వల్ల. ఏంటి? కర్మలు, కర్మలు అజ్ఞానము, కర్మలు అజ్ఞానము వేరు వేరుగా లేవు. కర్మలు అజ్ఞానము, కర్మ అజ్ఞానము ఒక్కటే, ఒక్కటే. అందువల్ల అవి జ్ఞానాన్ని అందించలేవు మనకు. ఇప్పుడు ఉదాహరణకి ఒక రూమ్ లోపల చాలా చీకటిగా ఉందండి, చాలా చీకటిగా ఉంది. వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటో చెప్పాలా? ఆ చీకటి ఏంటంటే వెలుగు మాత్రమే చీకటిని పోగొడుతుంది అని అన్నాడు. దీని ఆన్సర్ ఏంటంటే వెలుగు మాత్రమే చీకటిని పోగొడుతుంది. ఏ విధంగానైతే వెలుగు ఒక్కటే చీకటిని పోగొడుతుందో అనే ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా లేదా? ఫస్ట్ చెప్పండి. ఈ రూమ్ అంతా చీకటిగా ఉంది. ఈ రూమ్ లోపల నేను అగ్గిపుల్ల తీసుకొని వచ్చాను. రూమ్ లో చీకటి పోయింది, చీకటి పోయిందా లేదా? పోయింది. అంటే అదే విధంగా జ్ఞానము ఒక్కటే అజ్ఞానమును పోగొట్టగలదు, జ్ఞానము ఒక్కటే అజ్ఞానమును పోగొట్టగలదు. ఎందుకంటే ఈ రెండు వ్యతిరేకం కాబట్టి. ఇది వస్తే ఇది వెళ్ళిపోతుంది. సూర్యుడు వచ్చాడు అంటే ఇంట్లోంచి తిమిరం వెళ్ళిపోతుంది. దీపం వెలిగించామంటే రూమ్ అంతా బ్రైట్ గా ఉంటుంది. సో జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని పోగొడుతుంది, అంటే మోక్షానికి దారితీస్తుంది. కర్మ, కర్మ తర్వాత అవిద్య, ఈ రెండు కూడా విరోధత లేవు. ఆ రెండింటికి మధ్య విరోధం లేదు. అంటే ఆ రెండు కూడా వేరు కాదు. అటువంటప్పుడు ఏమవుతుంది అంటే అవి అజ్ఞానాన్ని పోగొట్టలేవు. అంటే కర్మలు మన అజ్ఞానాన్ని పోగొట్టలేవు. అంటే కర్మ మనకు మోక్షాన్ని ఇవ్వదు. అయితే కర్మ చిత్తశుద్ధి చేస్తుంది. చిత్తశుద్ధి అంటే ఎందుకు? క్లీన్ చేస్తుంది మనను. క్లీన్ చేయడం ఏంటంటే పూజ చేసినప్పుడు ప్రశాంతంగా చేసాము, ఇవన్నీ చేసామంటే క్లీన్ స్లేట్ తయారవుతుంది. అప్పుడు మనం ఏంటంటే దానిపైన అంటే మనం ప్రశాంతంగా ఉండడానికి కర్మ ఉపయోగపడుతుంది. పూజలు కానీ పునస్కారాలు కానీ ఇవి కూడా మంచిగా చేస్తాయి. మనం చేసే హడావిడి హంగుగా చేసే పూజలు ఎందుకు పనికిరావు. ఈ మాట ప్రతి ప్రవచనంలో చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాదు. హంగుగా 15 నిమిషాలలో దేవుడికి పూజ చేసేయాలి, బాబాయ్ పడేద్దాం, ఏదో దేవుడికి ఏదో పడేద్దాం, ఎంత దారుణం, ఏదో పడేద్దాం దేవుడికి, ఇక్కడ వేస్తా దీపము అటు అనుకుంటుంది. ఈ టైంలోనే ఇదంతా హడావిడి, ఇగో ఇలా దొరుకుతారు వాళ్ళు, అదేది అగరబత్తిని ఎంత అసహ్యంగా దొరుకుతారో. వీటన్నిటి నుంచి పుణ్యం రాదు, వీటన్నిటి నుంచి పుణ్యం రాదు. అండ్ పాపం వస్తుంది. మోక్షం అయితే గ్యారంటీగా రాదు. ఎందుకంటే ఈ కర్మలు ప్రశాంతంగా చేయడం లేదు. మనము ప్రశాంతంగా చేసినట్లయితే ఏమవుతుందంటే ఈ కర్మలు కనుక ప్రశాంతంగా చేస్తే మనస్సు కొద్దిగా స్టేబుల్ గా ఉంటుంది. మనస్సు స్టేబుల్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. మంచిదే, కర్మ మంచిదే. కానీ కర్మ నుంచి మోక్షం రాదు. ఆలోచన ద్వారా, అంటే జ్ఞానము ద్వారానే మోక్షం వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? ఈ ప్రవచనంలో మొదటి నుంచి నేను ఒకటి చెప్పాను, నేనెవరిని అని ఆలోచించడం. ఆ ఆలోచన ద్వారా ఒక రోజు అర్థమవుతుంది మనకు ఏంటంటే అయ్యయ్యో ఇదంతా కూడా అసత్యం, ఈ ప్రపంచం అంతా కూడా. నేను చనిపోయిన తర్వాత ఏమవుతుంది? అందరూ నన్ను తీసి బయట పడేస్తారు, నా శవాన్ని తీసి తగలెట్టేస్తారు, 1 గంట కూడా ఎక్స్ట్రా ఉంచుకోరు ఇంట్లోపల. నేను ఎందుకు ఇది చేయాలి? నా పిల్లలు, బయట వాళ్ళని చూస్తాము, వాళ్ళు ఎన్ని రోజులు ఏడుస్తున్నారు, 1 అరగంట ఏడిచి వదిలేస్తున్నారు. నా పిల్లలు కూడా నన్ను 1 అరగంట ఏడిచి వదిలేస్తారు. కాబట్టి నేను శాశ్వతం కాదు. నా డబ్బు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, 1 రూపాయి కూడా వెంట పట్టుకెళ్ళలేను.
నా బంధువులు అందరు ఇక్కడికి వస్తారు. నా చావు ఉంటే బయట కూర్చొని నవ్వుకుంటూ జోక్స్ చేసుకుంటూ ఫోటోలు దిగుతూ ఉంటారు. మరి వాళ్ళతోటి నాకు సంబంధం లేదు. నా ఆత్మీయులు అక్క చెల్లెలు వీళ్ళు కూడా మర్చిపోతారు. కొడుకు కూతురు మర్చిపోయినప్పుడు బయట వాళ్ళు ఎందుకు గుర్తు? సో నేను ఎవరిని? వీళ్ళందరి కోసం నా జీవితం చెయ్యాలా? ఇది ఆలోచన అంటే ఇది. ఇలా ఆలోచించండి. నేను చెప్పిన పద్ధతిలో ఆలోచించండి. దాని గురించే మనం భజగోవిందం తెలుసుకున్నాం. భజగోవిందము ఇలాంటి అంతే ఆలోచన ఎందుకు సార్? శరీరమే మనతో సృష్టింపజేస్తుంది. రాదు కదా సార్. మన శరీరమే సృష్టింపజేస్తుంది. మనతో రాదు కదా సార్. మన ఇలా శరీరమే అన్నానంటే ఒక్క మనతో నిమిషం రాదు. ఆగమని. ఇలా ఆగమంటే ఒకసారి ఆగండి అని మీనింగ్. నా ఫ్లో నేను మాట్లాడమన్నప్పుడు తప్పక మాట్లాడండి. ఎవరైనా సరే మాట్లాడితే నేను సంతోషపడతాను. కానీ నేను ఫ్లోలో ఉన్నప్పుడు చెప్తే నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. అయితే ఏం చెప్పాను? లాస్ట్ మాట ఏం చెప్పాను? లాస్ట్ ఏం చెప్పానండి? ఎవరైనా చెప్పండి. లాస్ట్ ఏమన్నాను? మన పిల్లలే మనల్ని మర్చిపోతారు, వేరే అందరినీ వాళ్ళు ఆలోచించమంటున్నారు సార్ ఇక్కడ. ఆలోచించమన్నాను. అందరినీ ఆలోచించమన్నాను. ఇలా ఈ యాంగిల్లో ఆలోచించండి. ఈ యాంగిల్లో ఆలోచించినప్పుడు ఏమైతుందంటే మనకు సత్యం తెలిసేటటువంటి అవకాశం ఉంది. సత్యం తెలియడం అంటే ఏంటి? ఇది మెల్లమెల్లగా డెవలప్ చేసుకోవాలి. చేసుకుని వైరాగ్య భావన. ఇప్పుడు మళ్ళీ ఒకసారి భగవద్గీతకి వెళ్దాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు? వివేక వైరాగ్యాలు, అభ్యాస వైరాగ్యాలు, ఈ మాటలే వాడుతూ పోతున్నాడు. వివిక్త దేశ సేవిత్వం అనే పదం ఎన్నిసార్లు వస్తుందో. ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి. సంఘ వివర్జిత ఎన్నిసార్లు అన్నాడో భగవంతుడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇంకా ఇంకా బంధాలు పెట్టుకుంటున్నాము, ఇంకా ఇంకా నెట్వర్క్ పెంచుకుంటూ పోతున్నాము, ఇంకా పిచ్చి నప్పులు పిచ్చి గోళలు ఎక్కువైపోయినాయి. దేవుడు పనులు అంటే ఒక హంగు ఆర్భాటాలు చేసే పనులు ఇలా అయిపోయినాయి. ఇవి నిజంగా అవసరమా? అయ్యయ్యో ఇప్పటి నుంచి నేను మానేస్తాను, ఇవన్నీ ఇంకా చెయ్యను, ఈ తప్పు పనులన్నీ నేను ఇంక ఇప్పటి నుంచి చెయ్యను, ఇప్పటి నుంచి నేను పవిత్రంగా ఉంటాను, నేను ఆత్మస్వరూపుడని, పరమ ఆనందం ఇక్కడే ఉన్నది, సచ్చిత ఆనంద స్వరూపుడను. ఇక్కడ దొరుకుతున్నవన్నీ కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? ఇవన్నీ కూడా చిన్న చిన్న సుఖాలు. కానీ భగవంతుడు ఒక పెద్ద జలాశయం ఇచ్చానన్నాడు. ఆ జలాశయం పేరు మోక్షము. ఆ జలాశయం ఏదైతే ఉందో అది నా జ్ఞానము. నేను ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే అంత ఆనందంగా ఉంటాను. ఇప్పుడు నేను ఇంతింత ఆనందాల కోసం వెతుక్కుంటున్నాను. కానీ అక్కడ అంత ఆనందం ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం? మనం ఆనందం కోసం కష్టపడతాం. చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఇంజనీరింగ్ లో సీట్ రావాలని కష్టపడతారు, ఐఏఎస్ లో సీట్ రావాలని కష్టపడతారు. ఎందుకు? అప్పుడు జీవితం బాగుంటుంది అన్న లెక్కతోటి. ఇప్పుడు బాగుండదు, అది వేరే సంగతి, మనం వదిలేద్దాం. అదే విధంగా ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినప్పుడు ఏమన్నాడంటే, ఆయన అక్కడ నీకు ఒక జలాశయం పెట్టాను, అమృతం పెట్టాను. లలిత సహస్రనామంలో తర్వాత మనం శ్రీ సూక్తంలో ఏమని తెలుసుకున్నాం? అమృతం ఇలా పొంగి ఇక్కడి నుంచి ఇలా ఇలా దొర్లి మళ్ళీ మన మూలాధారం వరకు ప్రవహిస్తుంది అని శ్రీ సూక్తంలో చెప్తున్నాం కదా. ఏదో సార్ మీరు చెప్పినప్పుడు వింటంగానే అవన్నీ ఏడ యాదు ఉంటాయి సార్, ఏడ మాట్లాడతారు సార్ మీరు తెలివిలేక, మళ్ళీ నా మీద బ్లేమ్. ఒకసారి వినండి మళ్ళీ. అందుకే నేను అంటాను, ప్రతి ప్రవచనాన్ని మళ్ళీ వినండి, ప్రతి ప్రవచనాన్ని 2 సార్లు 3 సార్లు వినండి. శ్రీ సూక్తంలో చెప్పుకున్నాం, అమృత ధార మన లోపల ఉంది, మన శరీరంలోనే అమృత ధార ఉంది, మనలోనే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు అంతర్యామి రూపంలో ఉన్నాడు. తిరుప్పావై చెప్పుకున్నామా? తిరుప్పావై ఎంతమంది రిపీటెడ్ గా విన్నారు? కాబట్టి మనలోనే ఉన్నటువంటి ఆనందాన్ని మనం సాధన చేస్తే దొరుకుతుంది. అది మనం దీన్ని పాటలో కూడా తెలుసుకున్నాం. ఖూజేతో తురత్తు మిల్లు జావు, ఎక్క పలికి తలాశ్రే, వెతికావు అంటే ఇలా దొరుకుతుంది. ఒక్క క్షణము వెతుకులాట చెయ్యి నువ్వు. సో అటువైపు ఆలోచించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే సమాజంలో కర్మల ద్వారా మనం భగవంతుణ్ణి పొందాలి అనుకుంటున్నాం. కర్మలు అంటే ఏంటి? కర్మలు అంటే ఏదైనా గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది, గోపురాలకు వెళ్తే పుణ్యం వస్తుంది అట్లా అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళే లోపల 10 పాపాలు చేస్తాం. నేను ఒక గుడికి వెళ్ళాలి అని అనుకున్నాను, ఆ సంకల్పం మంచిది, 10 మార్కులు ఇచ్చాడు దేవుడు. ఆ గుడికి వెళ్ళేటప్పుడు నేను హంగు ఆర్భాటం చేసుకొని రకరకాల డ్రెస్ అవి చేసుకుంటాను. అక్కడ జనాలు ఎవరెవరు వస్తారు ఏమిటి, వాళ్ళందరిలో నాకు గొప్ప చూపించుకోవాలని దేవుడు 200 మార్కులు తీసేస్తాడు. 10 మార్కులు వచ్చాయి. గుడికి వెళ్తాననే సంకల్పంతో 10 మార్కులు వచ్చాయి. హంగు ఆర్భాటం చేద్దాము, జనాలకు నాకు గొప్పతనం చూపించుకుందాము అని వెళ్ళేసరికి 200 మార్కులు తీశాడు. గుడికి వెళ్ళాను, గుడి లోపల అడుగు పెట్టగానే నాకు దేవుడు ఇంకో 10 మార్కులు ఇచ్చాడు. నాకు 20 మార్కులు ప్లస్ ఉన్నాయి, 200 మైనస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే అనుకున్నట్టుగానే జనాలందరూ దొరికారు. వాళ్ళతోటి నీకు తెలుసా వాడి కూతురు ఎవరితో వెళ్ళిపోయిందో, వీడి కొడుకు ఏమైపోయాడో తెలుసా అని కబుర్లు చెప్తాం. దర్శనం వచ్చే లోపల లైన్ లో ఉంటాం కదా. లైన్ లో ఉన్నప్పుడు ఖాళీగా ఎందుకు ఉండాలండి? నోరు ఏం మాట్లాడుతున్నారు? ఏదో ఒకటి మాట్లాడాలి. ఒక్కొక్కళ్ళ మీద నేరం చెప్పినప్పుడల్లా దేవుడు 1000 రూపాయల ఫైన్ వేస్తూ ఉంటాడు. 10 మంది మీద నేరాలు చెప్పుకున్నాం, చెప్పేసరికి ఏమైంది? 10,000 రూపాయల ఫైన్ పడింది.
ఇందాక ఆల్రెడీ ఒక 400-500 ఫైన్ వచ్చింది, పుణ్యం ఏమో 20 వచ్చింది. దేవుడి దగ్గరికి వెళ్ళాము, దేవుడికి దండం పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా. దేవుడు ఏం చేశాడు, ఇమీడియట్ గా 300 రూపీస్ రిలీజ్ చేసేసాడు. సో ఇప్పుడు నాకు 320 రూపాయలు ఫలితం వచ్చింది. 10,000 సంథింగ్ నాకు నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు నేను గుడికి వెళ్ళడం వల్ల నాకు పుణ్యం వచ్చిందా పాపం వచ్చిందా? హలో, పాపమే వచ్చింది సార్, పాపమే వస్తుంది. ఇది కాక మనం వేరే వాళ్ళని కాళ్ళతో తన్నాము, పక్క వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాము, లోపల కూర్చొని నా కొడుకు ఈ కంట్రీలో ఉన్నాడు, నీ కూతురు ఏ కంట్రీలో ఉంది, ఇవన్నీ మాట్లాడతాము, హంగు చూపించుకుంటాము. అక్కడ కూడా తెలియని వాళ్ళ దగ్గర గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. దేవుడు అలా ప్రతి తప్పుకి 1000 మార్కులు తీసేస్తూ ఉంటాడు. సో దీనివల్ల ఏమైంది, కర్మలు మనకు పుణ్యాలు కూడా ఇవ్వవు, మనం అనుకున్నట్టుగా పుణ్యాలు కూడా ఇవ్వవు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, కర్మ గనక కోరికతో చేస్తే అవిక్రమ నాశ దోషము, ప్రత్యవాయ దోషము వస్తాయి అని మనం అన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కటి నేను భగవద్గీత రిఫరెన్స్ తోటి, విష్ణు సహస్రనామం రిఫరెన్స్ తోటి, శ్రీ సూక్తం రిఫరెన్స్ తోటి, తిరుప్పావై ఇది మనం చెప్పుకున్న వాటి రిఫరెన్సెస్ తోటే చెప్తున్నాను. అవి జాగ్రత్తగా విన్న వాళ్ళకి ఇవి ఇంకా సులభంగా అర్థమవుతాయి. ఈ రెండు నేను కోరిక కోరుకున్నానంటే 2 దెయ్యాలు ఇక్కడ కూర్చుంటాయి, ఒకటి అవిక్రమ నాశ దోషం, ఒకటి ప్రత్యవాయ దోషం ఎదురు చూస్తూ ఉంటాయి. కోరికతో వీడు ఒక పని చేస్తున్నాడా? ఎస్, కోరికతో పని చేస్తున్నాడు. కోరికతో పని చేసినప్పుడు ఒక్క తప్పు చేసినా కూడా నెగటివ్ మార్కులు ఇవ్వు. మనం ఏం చేస్తాం, సరిగ్గా చెయ్యం, మధ్య లోపల పారాయణం చేస్తూ మొబైల్ చూసుకుంటాం. పక్క వాళ్ళని చేసి బాగున్నావా నవ్వుతావు, ఎప్పుడు వచ్చావు, ఇవన్నీ పారాయణం చేసి ఎప్పుడు వచ్చావు, మళ్ళీ మధ్యలో ఒక సెల్ఫీ అయ్యేసరికి ఇవన్నీ చూస్తాడు వాడు, అభిక్రమ నాశ దోషం వాడు. వెరీ గుడ్ అని మనం అనుకున్న కోరిక తీరకుండా చేస్తాడు. ఇక ప్రత్యవాయ దోషం అనేటటువంటి దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఏం చేస్తుంది, నువ్వు అనుకున్న కోరిక రివర్స్ అవుతుంది. నా కొడుకు ఇంజనీరింగ్ లో సీట్ రావాలి అంటే వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. కాబట్టి కోరిక కోరుకోకూడదు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు, కోరిక కోరుకోకుండా నువ్వు పని చెయ్యాలి, నిష్కామ కర్మ చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి పని, ఎందుకు చేయాలంటే అది నీ బాధ్యత కాబట్టి, పుట్టావు కాబట్టి పని చేసి తీరవలసిందే. పుట్టావు కాబట్టి పని చేయవలసిందే, బాధ్యతలను వదలవలసినటువంటి అవసరం లేదు. కర్మ చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది, కర్మ చేయాలి. కానీ ఆ కర్మను కోరికలతో చేసినట్లయితే ఇటువంటి నెగటివ్ రావడమే కాకుండా, అంటే పాపాలు రావడమే కాకుండా జ్ఞానం వచ్చే అవకాశం అయితే అసలు లేనేలేదు. ఎందుకంటే ఈయన క్లియర్ గా చెప్తున్నాడు, కర్మ అనేటటువంటిది అజ్ఞానానికి వ్యతిరేకం కాదు, అనగా కర్మ అన్న అజ్ఞానం అన్న ఒక్కటే. ఒకసారి ఎవరైనా రిపీట్ చేస్తారా ఈ ఒక సెంటెన్స్? ఇవాళ అయిపోయింది, ప్రవచనం అయిపోయింది, ఒక్కసారి ఎవరైనా రిపీట్ చేస్తారా? కర్మ అజ్ఞానము వేరు వేరు, ఎందుకంటే కర్మ అనేది అజ్ఞానానికి వ్యతిరేకము కాదు. చెప్పండి, కర్మ అనేది అజ్ఞానమునకు వ్యతిరేకము కాదు. చెప్పండి, కర్మ అనేది అజ్ఞానానికి వ్యతిరేకము కాదు. అనగా కర్మ అజ్ఞానము ఒక్కటే, అజ్ఞానమును పోగొట్టలేదు. కర్మ అజ్ఞానమును పోగొట్టలేదు అనగా కర్మ అజ్ఞానమును పోగొట్టలేదు. వెలుగు పోగొట్టాలి అంటే చీకటి ఉండాలి, చీకటి పోగొట్టాలి అంటే వెలుగు ఉండాలి, అంతే కదా. అదే విధంగా అవి అపోజిట్ ఉంటే తప్ప అక్కడ మనకు అనుకున్న రిజల్ట్ రాదు. కానీ ఇక్కడ ఏమైనా కర్మ అజ్ఞానం ఒకటే అయిపోయినాయి కాబట్టి ఏమవుతున్నాయి, కర్మ అనేది అజ్ఞానాన్ని పోగొట్టలేదు. కాబట్టి మనం చేసేటటువంటి పూజలు పునస్కారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనని మంచిగా చేస్తే మంచిగా మనకు మంచిగా, ఇవన్నీ ఏంటంటే కర్మలన్నీ కూడా అజ్ఞానంతో పుడతాయి. ఆయన శంకరాచార్య ఏమంటున్నారంటే ప్రతి కర్మ కూడా అజ్ఞానంతో పుడుతుంది. ఎందుకంటే ఈ కర్మ నేను చేస్తున్నాను అనే భావనతో చేస్తాం మనం కర్మలు. జనరల్లీ నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే అంటామో అహంకారం వచ్చేసింది. అహంకారం వచ్చింది అంటే అది ఆత్మకి ఎక్కడ కనెక్ట్ అయిందండి? ఇప్పుడు మనం 4 స్టేజ్లు చెప్పుకున్నాం, ఈ 5వ స్టేజ్ ఆత్మ అని చెప్పి చెప్పుకున్నాం మనం. అన్నమయ దేహం, ప్రాణమయ దేహం, మనోమయ దేహం, బుద్ధిమయ దేహం, ఆనందమయ దేహం. ఇప్పుడు ఇది లోపల నేను నాది అనుకునేది ఎక్కడుందండి? హలో, ఈ 4 ఉందా, ఇక్కడుందా నేను నాది అనేది? ఇందులో ఉందా, ఇందులో ఉందా? ఈ గ్రూప్ లో ఉంది. ఈ 4 మనని జ్ఞానం ఇవ్వవు. ఇవి 4 అజ్ఞానం, ఇదొక్కటే జ్ఞానం. నేను అనేటటువంటిది పోయిన తర్వాత మాత్రమే జ్ఞానం కలుగుతుంది. గాఢ నిద్రలో నేను అనేటటువంటి భావన పోతుంది, అహంకారము మమకారము పోతుంది అని ఇందాక తెలుసుకున్నాం. మళ్ళొకసారి ప్రవచనం ప్లీజ్ అందరూ, నేను చెప్తున్నా
దిస్ ఈజ్ ఎ రిక్వెస్ట్. మీరు నేర్చుకుంటున్నటువంటిది అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అత్యంత సులభమైనటువంటి భాషలో తెలుసుకుంటున్నారు. నేను అనేది పోవాలి అంటే అహంకారం మమకారం పోవాలి. ఎప్పుడు పోతుంది? గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే పోతుంది. అందుకే ఆనందంగా ఉంటాం. ఈ వేలు ఏదైతే ఉందో ఇది గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆనందం. ఇక్కడ నేను అనేటటువంటిది అహంకారం మమకారం ఉంటుంది. కర్మ అనేది ఇక్కడుందా ఇక్కడుందా చెప్పండి. కర్మ అంటే మీరు చేసే పూజలు పునస్కారాలు వ్రతాలు తర్వాత అభిషేకాలు ఇక్కడ ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా చెప్పండి ఎవరైనా. 4 ఎందుకని? నేను పూజ చేస్తున్నాను, నేను దేవుణ్ణి కోరిక కోరుకుంటున్నాను. ఇంకా ఏంటంటే సంకల్పం కూడా చెప్పుకుంటాం మనం. శ్రీనివాస దర్భ శర్మ నామధేయస్య హరిదశ గోత్రోద్భవస్య ఏమని చెప్తాము? ధన కనక వస్తు వాహన ఐశ్వర్య అన్ని అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఈ పూజ చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాం. అంటే అహంకారం ఉంది, మమకారం ఉంది, నేను చేస్తున్నాను అనే భావన ఉంది, నాకు మంచి కావాలి అనే భావన ఉంది. నేను చేస్తున్నాను అంటే అహంకారము, నాకు మంచి కావాలి అంటే మమకారం. అహంకారము మమకారము ఉన్నప్పుడు అది జ్ఞానాన్ని ఇవ్వదు, అజ్ఞానమునే ఉంటుంది. జ్ఞానం రావాలంటే అహంకారం మమకారాలు పోవాలి. ఎట్లా ఎవరు చెప్పారు సార్? నువ్వు గాఢ నిద్రపోయినప్పుడు అహంకారం మమకారం ఉందా? లేదు సార్. ఆ సమయంలో ఆనందంగా ఉన్నావా? అవును సార్. సో గాఢ నిద్రలో ఆనందంగా ఉన్నప్పుడు అహంకార మమకారాలు పోయాయి. కానీ నువ్వు కర్మ చేస్తున్నప్పుడు ఏమైతుంది? అహంకార మమకారాలు నీతోటే ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పటికీ నీకు జ్ఞానం ఇవ్వదు. కాబట్టి కర్మ ఎందుకు జ్ఞానం ఇవ్వదు? ఇందాక సత్య గారు అడిగారు ఈ ప్రశ్న. దానికి నేను ఆవిడకి ఊరికే పుణ్యము పాపము వస్తాయి అని చెప్పి ఒక జవాబు చెప్పాను. ఇప్పుడు రెండవ జవాబు ఏం తెలిసిందంటే, కర్మ అనేటటువంటి దాంట్లోపల అహంకారము మమకారము ఉంటాయి. అందువల్ల ఏం జరుగుతుంది? అది అజ్ఞానమును పోగొట్టలేదు. అర్థం కాని వాళ్ళు అయిపోయింది, ఇవాళకి అయిపోయింది. అర్థం కాని వాళ్ళు అడగండి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు చక్కగా ఒక 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు అర్థం కాని ప్రతి విషయం అడగండి. మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు కర్మని యోగంగా మార్చుకుంటే జ్ఞానం అవుతుంది కదా. కరెక్ట్. నేను కూడా అదే చెప్తున్నా. కర్మ అనేది కర్మలాగా కాకుండా కర్మ యోగం లాగా చేస్తే అవి జ్ఞానానికి సోపానాలు. కరెక్ట్. మీరు అన్నది 100% కరెక్ట్. కానీ జ్ఞానము రావడానికి సాధనం అది, కానీ జ్ఞానం అది లేదు. ఓకేనా? జ్ఞానం తెచ్చుకోవడానికి సాధనం. కరెక్ట్. కర్మయోగంలో అహంకార మమకారాలు ఉండవు కాబట్టి జ్ఞానం ఉండవు. జ్ఞానం రాదు, చిత్తశుద్ధి అవుతుంది. మీరు ఏం నేర్చుకున్నామండి మనం? ఇక ఇన్నేళ్ల పాటు మనం భగవద్గీత నేర్చుకొని లాభం ఏమైందండి? బొమ్మలేసి అర్థం చేపిస్తాం మళ్ళా. ఫ్యూజన్ సార్ తెలుసు, అది చిత్తశుద్ధి వస్తుంది. అది కొంచెం తప్పుగా. మొదటి 6 అధ్యాయాలలో 5 అధ్యాయాలు ఏవైతున్నాయో వీటిని కర్మయోగం అంటాం. మొదటి 5 అధ్యాయాలని కర్మయోగం అంటారు. ఇందులోపల ఏమవుతుందంటే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ఈ 5 అధ్యాయాలలో చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అంటే ఇక్కడ ఉన్న చెత్త అలా పడేయడాన్ని చిత్తశుద్ధి అంటారు. అది జ్ఞానం కాదు, చిత్తశుద్ధి మాత్రమే. 6వ అధ్యాయం లోపల ఇది రాజయోగము అంటారు. 6వ అధ్యాయాన్ని రాజయోగము అంటారు, లేదా ధ్యాన యోగము అంటారు. ధ్యానం, మెడిటేషన్. ఇక్కడ చిత్త నిశ్చలత వస్తుంది. మొదటి దాంట్లో చిత్తశుద్ధి, మొదటి 5 చాప్టర్స్ లో చిత్తశుద్ధి. 6వ చాప్టర్ లోపల చిత్త నిశ్చలత, స్టేబుల్ మైండ్ వస్తుంది. అంతే. జ్ఞానం ఎక్కడొచ్చింది? చిత్త నిశ్చలత, చిత్త నిశ్చలత, చిత్త శుద్ధి జరిగితే ఏం జరుగుతుంది? చిత్తశుద్ధి అంటే ఏంది? చెత్తనంతా తీసేయడం. చెత్తను తీసేసి దీన్ని ఇలా చక్కగా ఉంచాను, చాలా రోజుల పాటు ఇలా క్లీన్ గా ఉంచాను. ఇది 5వ అధ్యాయం 6వ అధ్యాయం అయిన తర్వాత నాది ఇలాగే ఉంది. 1 రోజు ఇలాగే ఉంది, 2 రోజు ఇలాగే ఉంది, 3వ రోజు ఇలాగే ఉంది, 4వ రోజు ఇలాగే ఉంది, 5వ రోజు ఇలాగే ఉంది, నెల రోజులైన తర్వాత కూడా ఇలాగే ఉంది. అంటే క్లీన్ గా ఉంది. ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ
ఏం రాశానండి? జ్ఞానం అని రాశాను. ఆ జ్ఞానం అని రాయాలి అంటే ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి చెత్త క్లీన్ అవ్వాలా లేదా చెప్పండి? హలో, ఆ చెత్త క్లీన్ చేసుకోవడాన్ని ఏమంటారు అంటే కర్మయోగం అంటారు. క్లీన్ అయిపోయిన తర్వాత దాన్ని అలా క్లీన్ గా ఉంచాలి. ఇప్పుడు మీరు ఒక రోజు క్లీన్ చేసేసి ఇప్పుడు ఇల్లు మీరు ఎన్నాళ్ళకు ఒకసారి క్లీన్ చేస్తారండి? హలో, చేస్తాం సార్. ఓ రోజు చేస్తారా? స్నానం పండుగ స్పెషల్ గా ఉంటాయి సార్. పూసి ఇస్తారు. ఉగాది పండుగ, దసరా పండుగ వస్తే పూర్తి తీస్తారు చెత్త. సరే, స్నానం ఎప్పుడు చేస్తారు? రోజు. ఎన్నాళ్ళకు ఒకసారి చేస్తారు స్నానం? అందరూ చేస్తారా? భలే చెప్తున్నారు. వెరీ గుడ్. ఎండాకాలం అయితే 2 times చేస్తాం సార్. ఎవరు నాలాగా లేరు. నేను వారానికి ఒక్క రోజే, జుమ్మాకు జుమ్మా అంతే, వారానికి ఒక్క రోజు. సో బాగుంది కదా, మీరే నాకంటే బెటర్గా ఉన్నారు. సో ఇప్పుడు ఏమైంది, ఎందుకు ప్రతిరోజు స్నానం చేస్తున్నాము? మొదటి 5 అధ్యాయాలు క్లీన్ చేయడం. 6వ అధ్యాయం ఏంటంటే ప్రతిరోజు క్లీన్ చేయడం. మొదటి 5 అధ్యాయాలు ఏం చెప్తున్నాయి అంటే, బాబు నువ్వు స్నానం చెయ్యి అని చెప్తున్నాయి. బాహ్య అభ్యంతర శుచి. 5 అధ్యాయాలలో మనం తెలుసుకున్నది ఏంటంటే బయట లోపల కూడా శుచిగా ఉండు అని చెప్పేదాన్ని అయింది. 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? డైలీ స్నానం చెయ్యి అని అంటున్నాడు 6వ అధ్యాయంలో. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. మొదటి 5 అధ్యాయాలు భగవద్గీతకి 6వ అధ్యాయానికి తేడా తెలియని వాళ్ళు అడగండి ఒకసారి. మొహమాట పడకండి, సిగ్గుపడకండి. మొదటి 5 అధ్యాయాలలో ఏం నేర్చుకున్నాము? 6వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాము? మొదటి 5వ అధ్యాయంలో చిత్తశుద్ధి చేయాలి. 6వ అధ్యాయంలో మనకి రాజయోగం ఉంటుంది. చిత్త నిశ్చలత. స్టెబిలిటీ. చిత్త నిశ్చలత అంటే స్టెబిలిటీ. స్టెబిలిటీ అంటే ఏంటి? ప్రతిరోజు శుభ్రపరచుకోవడం. 1, 2, 3, 4, 5 అధ్యాయాలు ఏం నేర్పిస్తున్నాయి? శుభ్రంగా ఎందుకు ఉండాలో చెప్పి మనల్ని స్నానం చేపిస్తున్నాయి. ప్రతిరోజు స్నానం చేపిస్తున్నాయి. ప్రతిరోజు కాదు, స్నానం ఎందుకు చేయాలి అనేది చెప్తున్నవి 5 అధ్యాయాలు. 6వ అధ్యాయం ఏం చెప్తోంది? ప్రతిరోజు చెయ్యాలి అని చెప్తుంది. ఇది చిత్త శుద్ధి అంటే క్లీనింగ్. ఇదేమంటుంది? చిత్త నిశ్చలత అంటే ఎవ్రీడే అంత క్లీన్ గా ఉండాలి. నువ్వు ఇల్లంతా అద్దం లాగా పెట్టాలి. నీ శరీరాన్ని, మనసుని అద్దం లాగా పెట్టాలి. మనసు శుద్ధి. మనసు కాదు, శరీరం కూడా. శరీరం శుద్ధి లేకపోతే ఎట్లాగా? శారీరక మానసిక శుద్ధి. బాహ్య అభ్యంతర శుచి అని అన్నాను నేను. బాహ్యము తర్వాత అండి సార్, శరీరం తర్వాత మొదలు మనం పూజ చేసుకుంటాం. మనస్సు, ఇవి 2 శుద్ధిగా ఉండాలి. సో కర్మయోగం దేనికి పనికి వస్తుందయ్యా అంటే చిత్త శుద్ధికి, చిత్త నిశ్చలతకు మాత్రమే పనికొస్తుంది. కానీ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే జ్ఞానంకి అది సోపానము. జ్ఞానం తెచ్చుకోవడానికి అది స్నోపానం. కానీ జ్ఞానాన్ని ఇవ్వదు అది. జ్ఞానం నాకు సోపానం. అది జ్ఞానం అనేటటువంటి దానికి మెట్టది. కానీ జ్ఞానంలోకి వెళ్ళిపోము. కర్మయోగం చేసినందువల్ల జ్ఞానంలోకి వెళ్ళాం. కర్మయోగం వల్ల ఏమవుతామంటే మనల్ని మనం శుద్ధిపరచుకుంటాం. కాకపోతే జనరల్ గా ఏమవుతుందంటే శుద్ధి జరిగిన వాళ్ళకి జ్ఞానయోగంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఎందుకంటే చాలా దగ్గరికి వచ్చేసారు వాళ్ళు జ్ఞానానికి. ఇంత దగ్గరికి వచ్చారు. మీరు 6వ అంతస్తు ఉంది, మీకు 5 అంతస్తులు లిఫ్ట్ లో వచ్చారు. 6వ అంతస్తు మెట్లెక్కెళ్ళాలి. ఇప్పుడు 5 అంతస్తుల దాకా మీరు వచ్చేసారు కర్మయోగం ద్వారా. కర్మయోగము ప్లస్ రాజయోగము ప్లస్ భక్తి యోగము, వీటన్నిటి ద్వారా మీరు 5 అంతస్తులు ఎక్కేశారు. ఆ చివరి అంతస్తు ఏదైతే ఉందో అది మోక్షం. ఆ మోక్షం రావాలంటే ఆ లాస్ట్ స్టెప్ ఏంటంటే జ్ఞానము రావాలి. అందుకే భగవంతుడు ఏమన్నాడు? ప్రతిదీ కూడా జ్ఞానంలో పరిసమాప్తి కావాలి అని చెప్పేసి అన్నాడు. ఆ జ్ఞానమునే ఆత్మబోధ అంటారు. ఆ జ్ఞానమునే అవిద్యను పోగొట్టుకొనుట అంటారు. ఆ జ్ఞానమునే అజ్ఞానమును పోగొట్టుకొనుట అంటారు. దాని ద్వారా మనకు మోక్షం వచ్చి ఎప్పటికీ ఆనందంగా ఉండేటటువంటి స్థాయికి మనము వెళ్తాము. జై శ్రీకృష్ణ. అడగండి, ప్రశ్నలు అడగండి, మొహమాటం లేకుండా అడగండి. అప్పుడు మాత్రమే కర్మయోగము జ్ఞానయోగముకు సమానం అవుతుంది కదా సార్? సమానం అవ్వదు. కర్మయోగంలోంచి జ్ఞానయోగంలోకి వెళ్ళగలుగుతాం. సమానం ఎప్పుడవుతుంది? కర్మయోగం అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఆలోచించడం మొదలెట్టి జ్ఞానయోగంలోకి వెళ్తాం. భగవంతుడు ఏమంటారంటే కర్మయోగము, రాజయోగము, భక్తి యోగము ఇవన్నీ చేసిన వాళ్ళకి నేనే ట్రాన్స్ఫర్ చేస్తానులే, నేనే బుద్ధి యోగం ఇస్తాను అన్నాడు. బుద్ధి యోగం అంటే ఏంటంటే ఆలోచించగలిగే శక్తి నేను ఇస్తాను అంటున్నాడు.
కర్మయోగం చేసే వాళ్ళంటే డ్యూటీ మైండెడ్ పీపుల్ ఉంటారు. చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇది నేను చేశాను అనుకోరు, చక్కగా బాధ్యతలు చేస్తారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అందరికంటే గొప్ప వాళ్ళు. కర్మయోగం సాధించడం మాటలు కాదు, చాలా గొప్పది. కానీ వాళ్ళకి జ్ఞానం గురించినటువంటి ఆలోచన రాదు. జ్ఞానం గురించిన ఆలోచన రావాలి అంటే ఇంత శుద్ధిగా ఉండాలి, కర్మయోగం ద్వారా పాసిబుల్. కానీ కర్మయోగంకి జ్ఞానయోగంకి ఇది డిఫరెన్స్, ఇంత డిఫరెన్స్ కనిపిస్తుందా? కర్మయోగం నుంచి జ్ఞానయోగంలోకి జంప్ కొట్టచ్చు, కానీ కర్మయోగం దగ్గర ఆగిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటాడంటే కర్మయోగం సరిగ్గా చేయి, జ్ఞానయోగంలోకి వెళ్లాల్సినటువంటి ఆయుధం నేను ఇస్తాను అంటున్నాడు. నిన్ను కర్మయోగంలోంచి జ్ఞానయోగంలోకి తీసుకెళ్తాను అనడం లేదు ఆయన. కర్మయోగం చాలా బాగా చెయ్యు, కర్మయోగము, భక్తి యోగము, రాజయోగం చాలా బాగా చెయ్యు, కొనాదాకా వచ్చేసావు నువ్వు. ఈ లాస్ట్ ఏదైతే ఉన్నదో ఇది వెళ్ళాలి కదా, ఇక్కడికి నేను ఒక నిచ్చెన వేసేస్తానులే అంటున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడు, బుద్ధి యోగం నీకు ఇచ్చే బాధ్యత నాది అంటున్నాడు. కర్మయోగం చాలా బాగా చేసిన వాడికి బుద్ధి యోగం నేనే ఇస్తాను, అప్పుడు వాడు జ్ఞానయోగం సాధించగలుగుతాడు. ఇంత బ్యూటిఫుల్ పాయింట్ ఇది. కాబట్టి కర్మయోగం మంచిదా? చాలా మంచిది. కర్మ మంచిదా? కాదు. కర్మ అనేటటువంటిది అజ్ఞానం. కానీ కర్మని యోగంగా మార్చుకుంటే మంచిదా? చాలా మంచిది. కర్మను యోగంగా మార్చుకోవాలి. కర్మ ఉత్తగా చేయడానికి, కర్మని యోగంగా మార్చుకోవడానికి అంత డిఫరెన్స్. ముందు కర్మని కర్మయోగంగా మార్చుకోవడము, కర్మయోగం నుంచి జ్ఞానయోగంలోకి వెళ్ళడం. ఇవి 3 మెట్లు. భగవద్గీత ప్రకారం 4 మెట్లు. ముందు కర్మయోగము, తర్వాత రాజయోగము, తర్వాత భక్తి యోగము, తర్వాత జ్ఞానయోగము. ఉపదేశ సారంలో ఏముంది? కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, జ్ఞానయోగము. మధ్యలో 2 కొద్దిగా మారాయి. భక్తి, రాజయోగం ఇట్లా కొద్దిగా షిఫ్ట్ అయ్యాయి. కానీ కర్మలోంచి మళ్ళీ జ్ఞానంలోకి వెళ్ళాలి. అల్టిమేట్లీ వెళ్ళవలసినటువంటిది జ్ఞానమే. ఆ జ్ఞానం ఇప్పుడు మనం ఆత్మబోధలో తెలుసుకుంటున్నాం. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మీరు తెలుసుకుంటున్నారు. అది కూడా అత్యంత సులభమైన దాంట్లో తెలుసుకోవడానికి. అందుకే నేనేమంటున్నానంటే ఎక్కువ సార్లు వినండి. నేను ఎందుకు చెప్తున్నాను ఎక్కువ సార్లు వినండి అనేది అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి అర్థమైన తర్వాత నేను ఎంతైతే ఆనందంలో ఉంటానో మీరు అందరూ అంతకంటే ఎక్కువ ఆనందంలో ఉంటారు. నాకు మొదట్లో ఇది అర్థమయ్యే వరకు చాలా ఇబ్బందులు ఉండేవి, చాలా గొడవలు ఉండేవి. వీడు ఎందుకు ఇలా చేశాడు, వాడు ఎందుకు అట్లా అన్నాడు, వాడు ఎట్లా ఉన్నాడు. ఇప్పుడు అసలు అవన్నీ వెళ్ళిపోయినాయి. ఎవడు ఏం చేసుకుంటే నాకెందుకు. మొన్న ఓ కాలుకి ఒక బూట్ వేసుకున్నా, ఇంకో కాలుకి ఇంకో బూట్ వేసుకొని వెళ్ళిపోయా ఆఫీస్కి. పట్టించుకోలే. నాకు ఎవడేమనుకుంటాడో కూడా తెలియదు. ఓ రోజు చిరిగిపోయిన చొక్కా వేసుకొని వెళ్ళిపోయా తెలియక. ఒకరోజు చొక్కా ఉల్టా వేసుకొని వెళ్ళిపోయా. నన్ను ఎవడు పట్టించుకుంటాడు? ఇలా అడ్డం పెంచుకొని ఉంటారు. నన్ను చూడండి, యాక్చువల్ గా బిచ్చగాళ్ళ కనిపిస్తలేనా? ఆనెస్ట్ గా చెప్పండి. నేనేం అనుకోను, మరి నేను ఎందుకు ఫీల్ అవుతలేను? ఎందుకంటే ఒకసారి మీరు అది ఏదైతే పట్టుకునేది పట్టుకుంటారో మిగతావన్నీ వేస్ట్ అనిపిస్తాయి. ఒకసారి పట్టుకునేది పట్టుకున్న తర్వాత మిగతావన్నీ కూడా మనకు అంతా ఇవి ఎందుకులే అనిపిస్తుంది. చుట్టాలు ఉన్నారు, చుట్టాలు ఇంతకుముందు ఏదైనా ఫంక్షన్ చేస్తే చుట్టాలు నా ఇంటికి రావాలి, నా ఇవి చూడాలి అవి చూడాలి అనుకునేవాడిని. ఈ 15 ఏళ్లలో అలా ఎందుకు అనిపించడం లేదు నాకు? ఎస్పెషల్లీ 7-8 ఏళ్లలో అస్సలు అనిపించట్లేదు. ఎందుకు? ఎవరన్నా వస్తే నాకు హెడేక్ గా అనిపిస్తుంది, కానీ వాళ్ళు రావాలి అని అనిపించడం లేదు. ఎవరన్నా కోపం లేదు, ఎవరన్నా ద్వేషం లేదు, కానీ ఇదంతా సమయం వేస్ట్ అని అనిపిస్తుంది నాకు. అందుకే నేను మన అందరికీ కూడా చెప్పే కదా, నేను ఎక్కడన్నా రోడ్డు మీద కనిపిస్తే నన్ను చూసి చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళని నేను ఎక్కువ సంతోషపడతాను. ఆత్మ జ్ఞానము కొద్దిగా అర్థమైనా చాలు, మొత్తం రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా అర్థమైనా కూడా మనం జీవితంలో ఎంత ఆనందంగా ఉంటామో చెప్పలేను. అపరిమితమైనటువంటి ఆనందానికి మొదటి మెట్టు మనం ఇట్లా ఉన్నాం ఇప్పుడు. కొద్దిగా అలవాటయ్యి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు కనుక ప్రాక్టీస్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలియదు. సమయం అంతా మీ చేతుల్లో ఉంటుంది. చాలా మంది అడుగుతారు, ఎంత హ్యాపీగా ఉంటారు, అంత కల్మషం లేకుండా ఎలా నవ్వుతారు? నాకు వేరే లైఫే లేదు ఇంకా. అంటే మెడిటేషన్ చెయ్యమంట, అంటే మెడిటేషన్ చెయ్యాలా గురువు గారు? మెడిటేషన్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పింది అవుతుందా? కాదమ్మా, మీకు అర్థం కాలేదు. సరేలేండి, మనకు గ్రాడ్యువల్ గా అర్థమవుతుంది. మీకు అర్థం కాలేదు నేను చెప్పిన పాయింట్. అది జ్ఞానం అంటే తెలుసుకోవాలి. అల్టిమేట్లీ మెడిటేషన్ అనేటటువంటి దాన్ని ఒక ఆయుధము అంటారమ్మా. మెడిటేషన్, భక్తి అనేటటువంటివి ఆయుధాలు. కర్మ అనేటటువంటిది, జ్ఞానం అనేటటువంటిది 2 ఉన్నాయి ప్రపంచంలో. ఎన్నున్నాయండి ప్రపంచంలో మార్గాలు? అనుపమ గారు, 2 మార్గాలు. ఒకటి కర్మ, ఒకటి జ్ఞానము. ఒకటి కర్మ, ఒకటి జ్ఞానము. కర్మలోంచి జ్ఞానంలోకి డైరెక్ట్ గా జంప్ చేయలేము. కర్మయోగం చేసుకొని వెళ్తాం కదా, కానీ కర్మయోగంలోంచి జ్ఞానయోగంలోకి వెళ్ళాలి అంటే మనకు కష్టం అవుతుంది. అందుకని దేవుడు ఏం చేశారంటే ఈ మధ్య లోపల మెడిటేషన్ అనే ఒక మార్గం ఇచ్చాడు. ఇక్కడ
భక్తి అనేటటువంటి ఇంకొక మార్గం ఇచ్చాడు. ఓకే, మెడిటేషన్ భక్తి. ఇది మెడిటేషన్, ఇది భక్తి. ఈ రెండేమో మనకు ఆయుధాలు. ఈ రెండు ఆయుధాలు, మధ్యలో ఉన్న రెండు ఆయుధాలు ఉన్నటువంటి, ఇది మొదలు ఇది చివర, ఇది మొదలు ఇది చివర. కర్మయోగంలోంచి జ్ఞానయోగంలోకి వెళ్ళాలి కానీ వెళ్ళలేం మనం. కర్మయోగమే చెయ్యలేం మనం. ఇప్పటి వరకు కూడా కోరికలు లేకుండా భగవంతుణ్ణి చేసే ప్రతి పనిని బాధ్యతగా చేస్తే కర్మయోగం. మనలో ఉన్న వాళ్ళలో 99.9% మంది కర్మయోగమే ఈ జీవితంలో సాధించలేరు. దానికి కారణం ఏంటంటే సెల్ ఫోన్లు, నా కోరికలు, విపరీతమైన కోరికలు. నా కొడుకులు, నా కూతుర్లు, నా బంధువులు, నా ఇంటికి వీళ్ళు రావాలి, వీళ్ళ ఇంట్లో కూర్చోవాలి, ఆహాలు తినాలి, పల్లెలు పెట్టుకోవాలి, పిచ్చి నవ్వులు నవ్వాలి, పిచ్చి డాన్సులు చేయాలి, పిచ్చి పారాయణలు చేయాలి, హంగు చూపించాలి, ఆర్భాటం చూపించాలి, హడావిడి చూపించాలి. ఈ మార్గాలలోంచి బయటికి వచ్చినప్పుడు మాత్రమే. అయితే ఎవరు రావాలి? 20 ఏళ్ల పిల్లలు రావాలా? కాదు. 40 ఏళ్ల పిల్లలు రావాలా? కాదు. 50 ఏళ్ళప్పుడు ఎప్పుడైతే మనకు సిగ్నల్స్ వస్తూ ఉంటాయో దేవుడి దగ్గర నుంచి, దేవుడు సిగ్నల్స్ ఇస్తాడు. ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఇవన్నీ వదిలేయలే. నువ్వు కార్లు కొనుక్కో, బంగ్లాలు కొనుక్కో, లైఫ్ మంచిగా ఎంజాయ్ చేసుకో. కానీ దేవుడు సిగ్నల్స్ ఇవ్వడం మొదలెడతాడు. బాబు, ఇక నువ్వు మెల్లమెల్లగా అన్నిటిలోంచి బయటకు వచ్చేది ఉంది టైము. నువ్వు బయటికి రాకపోతే నేనే గుంజుకొని తీసుకెళ్లిపోతా, మెడకు తాడేసి మరి లాక్కొని వెళ్ళిపోతా. ఏమనుకుంటున్నావు? కానీ నీ అంతట నువ్వు వస్తే ఆనందంగా బయటకు వస్తావు. నేను గుంజుకొని వెళ్తే ఘోరంగా ఏడ్చుకుంటూ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు అస్థిపత్ర వనంలో ఇలా కోసుకుపోతూ ఉంటాయి అన్ని శరీరానికి. ఎండ ఉంటుంది. ఆ ఎర్రటి ఎండ లోపల శరీరంలో కాళ్ళకు చెప్పులు ఉండవు, ఈడ్చుకొని పోతూ ఉంటారు. మధ్యలో మనం నడవకపోతే ఇష్టం వచ్చినట్టుగా కొడతారట. ఇవన్నీ కష్టాలు మనం భరించాల్సిన అవసరం ఉందా? జ్ఞానయోగంలో ఏం లేదు. కాబట్టి మొదట్లోనే మనం కనుక డిటాచ్ అయితే పర్వాలేదు. మనం కనుక మొదటి నుంచి కనుక వైరాగ్య సాధన అలవాటు చేసుకోకపోతే, అంటే 50 ఏళ్ల తర్వాత నేను చెప్తున్నది, అలవాటు చేసుకోకపోతే దేవుడే బలవంతంగా తెంచేస్తాడు. మనమంతటా మనం తెంచుకోకపోతే దేవుడే తెంచేస్తాడు. కానీ మనమంతటా మనం గనక తెంచుకుంటే మెల్లమెల్లగా, అదేం కోపంతోనో శత్రుత్వంతోటో ద్వేషంతోటో కాకుండా ఆలోచన ద్వారా మెల్లమెల్లగా తెంచుకుంటే వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు వచ్చే ఆనందం అనంతం, అపరిమితం. మెల్లమెల్లగా తెలుస్తూ ఉంటుంది. అమృతము ఒక చుక్క తాగినా ఇంత తాగినా ఒకటే. ఆ మొదటి అన్నం నోట్ల పడగానే రుచి ఎంత బాగుంటుంది, అంత రుచి అనిపిస్తుంది. ఆత్మజ్ఞానంలో అంత రుచి ఉంటుంది. అది ఉన్న వాళ్ళు వేరే మాటలు మాట్లాడలేరు. వాళ్ళు వేరేవి వాళ్ళకేవి సంతోషాన్ని ఇవ్వవు. వాళ్ళు ఏ పని చేసినా కూడా ఇది నేను చేయడం లేదని అనుకుంటారు. ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారు అని పట్టించుకోరు. నాలాగే ఏదో గడ్డం ఉంది, ఎంత అసహ్యంగా ఉన్నానండి. ఆనెస్ట్ గా చెప్పండి, నాకు కొద్దిగా కరెక్ట్ గా వేస్తే ఆ కుబేరా సినిమా లోపల ధనుష్ కంటే కూడా పెద్ద బెగ్గర్ లాగా ఉన్నానా లేదా చెప్పండి. అట్లాగా మనని ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ఎలా ఉంటారు అని అనుకోకూడదు. సమాజంతో పట్టించుకోకూడదు. మనం ఎవరేమనుకుంటే మనకేంటి అనుకోవాలి. నవ్వుతూ, అది కూడా ఏదో కోపంతో ద్వేషంతో కాదు. 20 ఏళ్లకే వెళ్ళిపోయేది కూడా కాదు. 50 ఏళ్ళకి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సిగ్నల్స్ వచ్చినప్పుడు మెల్లమెల్లగా మారాలి. 60-65 ఏళ్ల వరకు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా 65 ఏళ్ళకి డైరెక్ట్ గా ఆత్మబోధ వచ్చి తీరుతుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. బాగా చెప్పారు, అర్థమైంది గురువు గారు. ఇంకా ఇవాళ క్లాస్ చాలా బాగుంది సార్. 1000 ప్రవచనాలు పూర్తి చేపించారు నాతోటి. ఇప్పుడు కొత్త 1000లోకి ప్రవేశించాం ఇవాళ. ఉండదా మరి? మంచిగా ఉండకపోతే ఎట్లా? మీకు అర్థం కావడం ఇంపార్టెంట్. నాకెంత తెలిసాయి అనేది ఇంపార్టెంట్ కాదు. మీకెంత శిష్యులు అందరు పరమానంద శిష్యులు. అవును సార్, మీ శిష్యులు అంతా పరమానంద శిష్యులా? పూజలో అలా ఉండకూడదని అన్నారు కదండి, ఆ ప్లేస్ లో ఏమనుకోవాలండి? ఏంటమ్మా? పూజలో ధనకనక వస్తు వాహన అని అన్నారు కదా, ఆ ప్లేస్ లో ఏమనుకోవాలండి అది తీసేసి? అసలు ఏం అనుకోకూడదండి. అది నేను చెప్పింది. ఏమనుకోకూడదు. సంకల్పమే అవసరం లేదు. సంకల్పం ఎందుకోసము అంటే ఏదైనా కోరికలు ఉన్నప్పుడు సంకల్పం చెప్పుకుంటాం. అయితే మనం ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు జరగదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మా అబ్బాయి బీటెక్ లో మంచి సీట్ రావాలి అని. కానీ ఆ కోరిక తీరదు. తీరాలని గ్యారంటీ లేదు. అదే నేను చెప్తున్నది. అందుకోసమే కర్మకి ఎక్కువ ఫలితం లేదు. హిందూ ధర్మం లోపల మనం చేసే పూజల వల్ల కోరికలు తీరవు. ఒక ఆలయంకి వెళ్తే పెళ్ళవుతుందని ఒక ఆయన చెప్పాడు. చెప్పగానే అందరూ ఆలయానికి వెళ్ళిపోయారు. ఆలయానికి రెవెన్యూ పెరిగింది, కానీ కోరికలు తీరలేదు. కోరికలు తీరవు. ఎవరికో కొంతమందికి అవుతాయి. 100 మంది వెళ్తే 10 మందికి అవ్వకుండా ఉంటాయా? అవుతాయి, గ్యారంటీగా అవుతాయి. 90 మందికి నోరు మూసుకొని నా బాధ ఇంతే అని ఊరుకుంటారు. కర్మఫలం ఉంటే వస్తుంది, మనకు వచ్చేది ఉంటే వస్తుంది, అంతే.
వచ్చేది ఉంటే వస్తుంది. కాబట్టి అందుకోసమే కోరికలు కోరుకోకూడదు. జ్ఞాన మార్గంలో అసలు కోరికలు కోరుకోకూడదు అని చెప్తారు. జ్ఞాన మార్గం ఎందుకు? శ్రీకృష్ణుడే చెప్పాడు, కోరికలతో చేయొద్దు అని చెప్పి శ్రీకృష్ణుడే చెప్పాడు. కానీ మనం ఏం చేస్తాము? మన అలవాటు ప్రకారం సంకల్పాలు చెప్పుకొని చేస్తాం. ఇక తప్పది. సంకల్పం చెప్పుకున్నా ఏమనాలి? లోక రక్షణ హేతున అని చెప్పి చెప్పుకోవాలి. లేక ఇది చెప్పుకోవచ్చు, పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పుకుంటే కూడా మంచిది. మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న అడిగారు, ఇప్పుడు అర్థమైంది నాకు. మీరు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాలి అంటే, సంకల్పము దేవుడిని ఉద్దేశించి, పరమేశ్వర ముద్దిశ్య ఆయనను ఉద్దేశించి, పరమేశ్వర ప్రీత్యర్థం నిత్యకర్మ కరిష్యే, ఈ పూజ కరిష్యే, ఆ పూజ కరిష్యే, ఈ తర్పణం కరిష్యే, అవన్నీ చెప్పుకోవచ్చు. కాబట్టి భగవంతుడిని ఉద్దేశించి భగవంతుడి యొక్క ప్రీతి కొరకై చేస్తున్నాను అని చెప్పుకోండి. బాగుందమ్మా. ఇప్పుడు నాకు బాగా అనిపించింది మీ ప్రశ్న, ఇందాక నచ్చలేదు. నేను అలానే అనుకుంటాను సార్. పరమేశ్వర ముద్దిశ్య నాకు అర్థమైంది. నేను కరెక్ట్ జవాబు భగవంతుడు తెప్పించాడు. పదమే రాసుకున్నా ఏమనుకోకుండా ఒక్కసారి రిపీట్ చేయండి సార్ ప్లీజ్. పరమేశ్వర పరమేశ్వరం ఉద్దిశ్య, పరమేశ్వరుని ఉద్దేశించి, పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అంటే భగవంతుడు ప్రీతి కోసము భగవంతుడిని ఉద్దేశించి నేను ఈ పని చేస్తున్నాను. మీకు తెలుగులో చెప్పుకున్నా దేవుడికి అర్థమైపోతుంది. మీకు సంస్కృతం రాకపోతే తెలుగు. నా సంస్కృతం నేను లెవెల్ 1 స్టార్ట్ చేయాలి. వాళ్ళ కొంతమంది మేడమ్స్ తోటి మాట్లాడాను. ఇంకా నేను అది 3rd వీక్ ఆఫ్ జనవరి ప్రారంభిస్తామండి లెవెల్ 1 సంస్కృతం బ్యాచ్. సో అంతవరకు కొద్దిగా ఓపిక పట్టండి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ జాయిన్ అవ్వండి, ఏం పర్వాలేదు. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకు కూడా రిపీట్ గా మంచిగా ప్రాక్టీస్ అవుతుందంటే జాయిన్ అవ్వండి. కొత్త వాళ్ళకు ఒకసారి చెప్పరా గురువు గారు? పరమేశ్వర ప్రీత్యర్థ, పరమేశ్వర ప్రీత్యర్థ, పరమేశ్వరం ఉద్దిశ్య, పరమేశ్వరం ఉద్దేశించి అని, పరమేశ్వరం ఉద్దిశ్య, పరమేశ్వరం ఉద్దిశ్య, పరమేశ్వర ప్రీత్యర్థం. ఇది రిపీట్, అందుకే అంటున్నాను వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. సో ఏదేమైనా ఇంకా కర్మల గురించి అడగకండి. మనకు అర్థమైంది ఏంటంటే జ్ఞానము అజ్ఞానము. జ్ఞానము వస్తేనే అజ్ఞానం పోతుంది, కర్మల వల్ల అజ్ఞానము పోదు. జ్ఞానం వల్లనే అజ్ఞానం పోతుంది, చీకటి వల్లనే వెలుగు పోతుంది. మన కొంతమంది ఏం చేశారట, చీకటి పోవాలని చెప్పేసి రూమ్ వల్ల విసనకర్రలు వీచారట. చీకటి పోతుందండి? కొంతమంది నిలబడి డాన్సులు చేశారు, చీకటి పోతుందండి? హలో, చీకటి పోతుందా? ఫ్యాన్ వేశారు. కొంతమంది ఏం చేశారు, డాన్సులు చేశారు. కొంతమంది ఏం చేశారంటే పారాయణం పాడారు. చీకటి పోతుందా అండి? దీపం తీసుకొస్తే ఆ టైంలో ఏమైంది, మెల్లగా ఎవరో చిన్న అగ్గిపుల్ల తీసుకొని లోపలికి వచ్చారు. చీకటి పోయిందా అండి? జ్ఞానం వల్లనే అజ్ఞానం పోతుంది. ఈయన ప్రతి శ్లోకంలో ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఇవాళ శ్లోకంలో ఏమని ఉదాహరణ ఇచ్చాడు, అంతకుముందు శ్లోకంలో ఏమని ఉదాహరణ ఇచ్చాడు? ఎన్ని వస్తువులు వంటకు అవసరమైన అగ్ని అన్నిటికంటే ముఖ్యము, అదే విధంగా జ్ఞానము మోక్షానికి అవసరము అని చెప్పి 2వ శ్లోకంలో చెప్పాడు. ఇవాళ మనం నేర్చుకున్న 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? జ్ఞానం ఒక్కటే అజ్ఞానంని పోగొడుతుంది, కర్మ అజ్ఞానంని పోగొట్టదు. ఏ విధంగానైతే వెలుతురు మాత్రమే చీకటిని పోగొడుతుందో అని మళ్ళీ ఇవాళ ఉదాహరణ ఇచ్చాడు. వెలుతురు వచ్చినప్పుడే చీకటి పోతుంది అని చెప్పేసి ఇవాళ కూడా చెప్పాడు. సో అట్లాగా ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ ఇస్తాడు, ప్రతి శ్లోకానికి ఒక ఉదాహరణ. ఇవాళ శ్లోకం ఉదాహరణ ఏంది? వెలుగు మాత్రమే చీకటిని పారద్రోలగలదు, అదే విధంగా జ్ఞానము మాత్రమే అజ్ఞానమును పారద్రోలగలదు. ఇవాళ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, సమ్మరి, వెలుగు మాత్రమే చీకటిని పారద్రోలగలదు, జ్ఞానము మాత్రమే అజ్ఞానమును పారద్రోలగలగదు. అంతే, అది గుర్తుంచుకోండి. బస్ అయిపోయా. ఇంకా ఏది కూడా అజ్ఞానంని పారద్రోలలేదు. కర్మకాండాలు ఏవి కూడా అజ్ఞానంని పోగొట్టవు మనలో. కేవలం జ్ఞానము మాత్రమే అజ్ఞానంని ఉదాహరణ ఏమిచ్చాడు? వెలుతురు ఏ విధంగానైతే చీకటిని పోగొడుతుందో అని ఆయనే ఉదాహరణ ఇచ్చాడు. ప్రతి శ్లోకంకు ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఫస్ట్ లైన్ అర్థం కాని వాళ్ళకి లాస్ట్ లైన్ చదవగానే అర్థమైపోతుంది. అట్లా ఓకేనా? ఇంకా ఆపుకుందామా ఇవాళ? రేపు అత్యద్భుతమైనటువంటి మీ అందరి ఫేవరెట్ అయినటువంటి ఆదిత్య హృదయం మరింత గొప్పగా తెలుసుకుందాం. పరబ్రహ్మ హృదయాన్ని తెలుసుకుంటాము. అక్కడ ఉన్న చైతన్యాన్ని నా హృదయంలో నేను ఎలా చూసుకోగలుగుతాను అనేటటువంటి విషయాన్ని రేపు తెలుసుకుంటాం. ఇవాళ ఇంకెవరి ప్రశ్నలు ఉంటే లాస్ట్ 1 సెకండ్ 1 మినిట్, లేకపోతే ఇవాళ ముగించుకుందాం. గారండి నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నాలో ఉన్న అజ్ఞానాన్ని బాగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగించండి అని అనుకోవచ్చా అండి గురువు గారు? అనుకోవచ్చమ్మా. అదే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం అదే అన్నమాట. గాయత్రి మంత్రంలో చెప్పేది అదే. తర్వాత నేను ప్రతిరోజు అంతరాయతి మిరోప శాంతయ్యే అంటాను కదా, అది కూడా అదే.
అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అంటాం కదా, అది కూడా అదే. నాలో అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రవేశపెట్టు అని చెప్పి చెప్పడం కదా అంతా కూడా. అయితే జ్ఞానం నమస్తే. ఎలా వస్తుంది? అలా అనుకోవడం వల్ల రాదు, ఆలోచించడం వల్ల వస్తుంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 1 2 3 4 5 చెప్పండి నాగలక్ష్మి గారు. 1 2 3 4 5 ఇప్పుడు దీనికి మీరు ఆలోచించారా లేకపోతే ఆటోమేటిక్ వచ్చేసిందా? ఆటోమేటిక్ వచ్చింది, మీరు చెప్పారు వచ్చేసింది. వచ్చింది. ఆ, నేను చెప్పడం కాదు, నేను చెప్పకుండా రాదా మీకైతే? అయితే 1 నుంచి 10 దాకా చెప్పండి. మీరు అనమన్నారు, అన్నానండి. అది ఇప్పుడు చెప్పండి 1 నుంచి 10 దాకానండి. 1 2 3 4 5 తర్వాత 6 7 8 9 10 ఆలోచించారా లేకపోతే క్యాజువల్ గా చెప్పారా? వచ్చేసిందండి క్యాజువల్ గా. సరే 5 4 ఎంతండి? 9 అండి. 5 4 మల్టిప్లై 20 అండి. ఆలోచించారా ఆలోచించలేదా? ఇప్పుడు రెండవ కేసులో కొద్దిగా 1 సెకండ్ అండి. 1 సెకండ్ ఆలోచించాం. నేను చెప్పేది కూడా అదే. మనం అనుకోవడం వల్ల, దేవుడా నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని అనుకోవడం వల్ల కాదు, ఆలోచించడం వల్ల వస్తుంది. ఓకే గురువు గారు, అర్థమైందమ్మా పాయింట్? నేను అన్న పాయింట్ అర్థమైందమ్మా? అనుకోవడం వల్ల కాదు, ఆలోచించడం వల్ల వస్తుంది. అనుకోవడం వల్ల కాదు, ఆలోచించడం వల్ల. ఎప్పుడూ కూడా నేను ఏ మంత్రం చదివితే గట్టెక్కుతాను, ఏ పారాయణం చేస్తే గట్టెక్కుతాను, బుద్ధికి పని పెట్టకుండా చేసే ఏ పని కూడా దేవుడి దగ్గరికి తీసుకెళ్లదు. మనం ప్రతి ప్రవచనంలో ఏం చెప్పుకుంటున్నాము అంటే, ఆలోచన ద్వారా మాత్రమే మనం భగవంతుడికి చేరువవుతాము. ఆలోచన మాత్రమే మనం భగవంతుడికి దారితీస్తుంది. ఆ ఆలోచన గురించి, అంతేగాని నేను ఏం చెప్తే అంటే మళ్ళీ అది రిపిటేషన్, బట్టి కొట్టినట్టు అవుతుంది. అది బట్టి కొట్టడం ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్ళము, ఆలోచించడం ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్తాము. సంఖ్యలు, ఇందాక అంకెలు ఏవైతే తెలుసుకున్నామో, అంకెలు మామూలుగా పనికిరావు, కానీ అంకెలను ఎప్పుడైతే బుద్ధితోటి ఉపయోగించామో అప్పుడు అవి పనిచేస్తాయి. 20 రూపాయలకి 1 కిలో టమాటా, 4 కిలోలకి ఎంత అవుతుందమ్మా? 80. అవునా? అంటే సారం తెలుసుకున్నప్పుడు మీకు అది ఉపయోగపడింది. సారం తెలుసుకున్నప్పుడే ఏదైనా ఉపయోగపడుతుంది. అదే హిందూ ధర్మం. హిందూ ధర్మంలో ఏమంటారంటే, సారం తెలుసుకోండి, ఆలోచన ద్వారా బుద్ధికి ఇక్కడ బాగా పని పెట్టండి, పని పెడితేనే సారం తెలుస్తుంది అంటున్నారు. జై శ్రీకృష్ణ. మీరందరూ ఇలా ప్రశ్నలు అడిగితే చక్కగా చెప్పగలుగుతాం. ఇంకంతేనా? అందరికి ఇంకా అయిపోయినట్టేనా? ఇవాళ అందరూ వినండి. 2 సార్లు వింటారో 3 సార్లు వింటారో రోజంతా వింటారో వినండి వినండి వినండి. వింటే ఎంత ఎక్కువ సార్లు వింటే అంత ఎక్కువగా అర్థమవుతుంది. మనసులో ముద్రించుకుపోయేలాగా వినండి. మధ్య మధ్యలో ఆపేసి ఆలోచించండి. శ్రీనివాస్ గారు ఎందుకు ఇలా చెప్పారు, ఆలోచించండి. అలా కొద్దిసేపు ఆలోచిస్తే ఎంత అద్భుతంగా అర్థమవుతుందంటే, అర్ధరాత్రి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి మీకు. ఐ కెన్ అష్యూర్ యూ దట్. ఎందుకంటే ఆనందాన్ని వెతుక్కుంటూ మనము స్టార్టింగ్ లో ఒక ఇంగ్లీష్ సినిమా స్టోరీ చెప్పుకున్నాం. ఏమైంది చివరికి? సరైన దారి దొరకకపోవడం వల్ల వాడు పిచ్చాడైపోయాడు. కానీ మనకు సరైన దారి హిందూ ధర్మంలో దొరికింది. వాళ్ళ ధర్మంలో, వాళ్ళ మతాలలో అటువంటి దారి లేదు, కానీ మన ధర్మంలో అలాంటి దారి ఉంది. మనం అదృష్టవంతులం. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి చేరువవుతారని, ఈరోజు ఆత్మబోధ ప్రవచనాన్ని వీలైనన్ని సార్లు వింటారని, ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం. 30 40 50 సినిమా స్టోరీలు చెప్పుకోనిది లేదు వల్ల. అన్నింటినీ వీలైనన్ని సార్లు విని ఆలోచన చేస్తారని, ఆలోచించకపోతే భగవంతుడికి ఎప్పుడూ దూరంగానే ఉంటామని, ఆ సత్యాన్ని అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాము. రేపు మీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవానుడు మన హృదయంలో ఆయనని ఎలా స్వీకరించాలి అనే సత్యాన్ని ఆదిత్య హృదయం అనేటటువంటి ప్రవచనంలో తెలుసుకుంటాం. అంతవరకు కూడా